నాకంటే వయస్సులో ఎంత పెద్ద ఆయన, నేను రాగానే లేచి నిలబడి నాకు స్వాగతం చెప్పి నమస్కారం చెబుతారు. పొద్దున నేను కారు దిగినప్పుడే, మీరు పెద్దవాళ్ళు అంటే మీరు సరస్వతి పుత్రుడు అండి అంటారు. మా వయోభేదాలు చూడలేదండి, జ్ఞానాన్ని పట్టించుకున్నాను తప్ప. ఇవాళ ఉందా ఆశ్చర్యకరంగా ఉంటుందమ్మా. 20 ఏళ్ళ కూరలు వస్తాడు, నాకు చెయ్యి చాపుతాడు. నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అతనికి ఎంత ధైర్యం ఉండాలండి. అది ఏం సంస్కారం అసలు? నాకు నువ్వు చెయ్యి చాపుతావు, నేను నీ గర్ల్ ఫ్రెండ్ అనా బాయ్ ఫ్రెండ్ అనా? నాకు చెయ్యి చాపుతావా? నా వయస్సు ఏమిటి, నీ వయస్సు ఏమిటి, నువ్వు నాకు చెయ్యి చాపుతావా? నీ చేతులు నేను ముట్టుకోవాలా? అవసరమా? అది ఎప్పుడు కడిగావో నాకు తెలుసా? గట్టిగా మారుతాను ఖచ్చితంగా. చేతులు చాపకూడదు ఎవరికి. నమస్కారం చేయాలి, మన సంస్కారం అది. ఖచ్చితంగా నమస్కారం చేయాలి, అలవాటు చేసుకోండి ముందు. అది కొన్ని మన వయస్సు వాడైతే వేరే విషయం. 70 ఏళ్ళ వాడు కూడా షేక్ హ్యాండే. బాలసుబ్రహ్మణ్యం వచ్చిన షేక్ హ్యాండేరా? 50,000 పాటలు పాడాడమ్మా పెద్ద మనిషి బాలసుబ్రహ్మణ్యాన్ని మీరు షేక్ హ్యాండ్ ఇస్తారా? కాళ్ళకి దండం పెట్టాలి, అనుమతిస్తే. అదే 2 చేతులు జోడించి నమస్కారం పెట్టాలి, అది సంస్కారం. అబ్బాయి ఎవడు కనపడితే వాడికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, వాడు భుజమే చేయడు, సెల్ఫీ దిగడం, వాడు మూతిలో మూతెట్టి. పెద్దవాళ్ళకు సెల్ఫీ దిగుతావా? అదే అవసరం. ఈ మొహం కోడిగుడ్డేది, ఆ మొహం కోతి మొహం అయింది ఇక్కడ. ఇంత చేస్తే ఆ సెల్ఫీలో ఒక్క మొహం సరిగ్గా రాదని కోడిగుడ్డు మొహాలే వస్తాయి. ముందు ఇది నేర్చుకోవాలండి. పెద్దవాళ్ళు ఈ గంట వయస్సులో పెద్దవాళ్ళు ఆడ మగ ఎవరు కనపడినా సరే 2 చేతులు జోడించి నమస్కారం చేయాలని, చేయి చాపకూడదు పొరపాటును కూడా. ఇది మన సంస్కారమే కాదు, మన పద్ధతి కాదు, విదేశీ పద్ధతి అది. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోతారమ్మా, వాళ్ళ చలి దేశాలు. లండన్ లో చలి, అమెరికాలో చలి, ఆస్ట్రేలియాలో చలి, జీవితం అంతా చలి వాళ్ళకి. ఆ చలికి ఏమిటంటే ఎదురువాడితో చేయగలపగానే కాస్త వెచ్చగా ఉంటుంది. మనకు ఆ సమయం నువ్వు వెచ్చదంతా పుచ్చిపోతున్నట్టు. మనది ఉష్ణ దేశం. అందుకే బాగా బిగుతుగా ఉండే దుస్తులు, సాక్స్ వేసేసి, షూ వేసేసి మనం ఉండకూడదు, అలాగే చచ్చిపోతాం అన్యాయంగా. మనది ఉష్ణ దేశం. మనకి వేసవికాలం, వర్షకాలం, శీతకాలం ఇన్ని ఉండవు. 2 కాలాలు ఉంటాయి. ఒకటి వేసవికాలం, 2 పోయే కాలం. మన వాతావరణమే ఉష్ణ దేశం. ఇక్కడ మనం అంతసేపు వేడికి తగిన పరిహారం చేసుకోవాలి కానీ చలికి పరిహారం చేయాల్సిన కర్మ మనకి లేదు. ఈ దేశంలో చలి ఇప్పుడు అంత దారుణంగా ఉండదు. మన ధర్మం ద్వారానే అర్థం సంపాదించాలి. ముందు నేర్చుకోవాలి. మీరు విద్యార్థులందరూ ఇక్కడి నుంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు, చివరి సంవత్సరం వాళ్ళు ఉన్నారు, రేపు పొద్దున ఇంజనీర్లు అవుతారు, రకరకాల వృత్తుల్లో ప్రవేశిస్తారు. MBA విద్యార్థులు సంప్రదాయ పద్ధతిలో గజ్జలు మోగిస్తూ నాకు స్వాగతం చెబుతుంటే సరస్వతి మాత నా ముందు నిలబడిందని ఆనందించాను. ఒక సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఇటువంటి సంస్కారవంతమైన స్వాగతాన్ని నేను ఆశించలేదమ్మా. నేను పొంగిపోయాను నిజంగా. ఇవాళ నా దేశం బతుకుంది అనుకున్నాను నేను ఆ విద్యార్థులు. చాలా చోట్ల మనుషులను చూసి నా దేశం పోయింది అనుకున్నా. ఇవాళ వాళ్ళని చూస్తే నా దేశం బతుకుంది, ఇంకా నేను మాట్లాడాలి, నా దేశం బతుకుంది కదా. మన సంస్కృతిని బతికించుకోవాలి, మన సంస్కారాన్ని బతికించుకోవాలి. అందుకే ఈ విగ్రహాలు ఊరికే దండేసి పారిపోవడానికి కాదు. ఇక్కడ ధర్మాన్ని సాధించాలి, ధర్మంగా అర్థం సంపాదించాలి. ధర్మంగా సంపాదించిన అర్థంతో 3 కామం అంటే లైంగిక వాంఛ కాదండి, పొరపాటు పాట. అన్ని కోరికలు వస్తాయి. ఓ పాట రాయాలని కోరిక, పాట వినాలని కోరిక, పాట మీద మాట్లాడాలని కోరిక, ఇవన్నీ కామం కిందకే వస్తాయి. కామ వాంఛ వేరు, కామం వేరు. కామ వాంఛ అంటే అర్థం వేరు, కామం వేరు. కామం అంటే జస్ట్ కోరిక అంతే. ఏదో కోరుకుంటుందండి. కోరిక లేకుండా మనిషి ఎలా ఉంటాడు? తప్పేం లేదు. కానీ ఆ కోరికలు ఎలా తీర్చుకోవాలి? అర్థం. డబ్బు కావాలి కదా కోరికలు తీరాలంటే. ఆ డబ్బు ఎలా రావాలి? ధర్మం. మన సంస్కృతి గొప్పదనం చూడండి. మూలం. మీ కోరికలు బాగానే ఉన్నాయి, కోరికల నుంచి మూలాలకు వెళ్ళండి. అర్థం. డబ్బు కావాలి, దానికి మూలంలోకి వెళ్ళండి. ధర్మం. అంటే నువ్వు ఏ కోరిక తీర్చుకున్నా ఇది ధర్మమా కాదా అని ఆలోచించాలి. ఇవాళ అలాగే ఆలోచిస్తున్నావా? మనం అంతా ప్రైవసీ పేరు మీద రకరకాలుగా సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు ఇష్టం వచ్చినట్టుగా వాడుతున్నాం. తల్లిదండ్రి అడగడానికి కూడా వీల్లేదు. ఏమంటే ప్రైవసీ 16 ఏళ్ళ గుంటకి ప్రైవసీయా? వాళ్ళు ఎవరు చూడడానికి వీల్లేదా? రాత్రి 11 అయినా స్మార్ట్ ఫోన్ కట్టరా? పైగా తల్లిదండ్రులు ఎవరో వచ్చి కట్టేరా అంటే ఓకే అమ్మా అంటాడు వీడు. ఓకే అమ్మా అన్న మమ్మీ అదొకటి కదా, ఓకే మమ్మీ అంటాడు. ఈ మమ్మీ గారు డాడీ గారు వీరిని నమ్మి వెళ్ళిపోతారు. అప్పుడు దుప్పటి మూసి కడతాడు. ఆ దుప్పట్లోంచి ఒక దివ్యకాంతి కనబడుతుంది. ఉన్నటువంటి దుప్పట్లో కాంతి. ఏకాదశోధ్యాయ విశ్వరూప సందర్శన యోగ. శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించాడు అక్కడ. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్కి మెసేజ్, బాయ్ ఫ్రెండ్కి మెసేజ్. అర్ధరాత్రి ఒకవేళ తల్లిదండ్రికి ఏదైనా అనుమానం చేయడు, దుప్పట్లోంచి కాంతి కనపడుతుంది, 12ంటికి వీడియో చేస్తున్నాం, దుప్పటి తీసాడు అనుకో, ఎంత టెక్నాలజీయో, ఒక్క నొక్కు నొక్కుతాడు ఎక్కడో. వెంటనే అవన్నీ పోయి అమ్మా నాన్న ఫోటో వస్తుంది అక్కడ. ఏమిట్లా ఏం చేస్తున్నావు పని? ఎందుకంటే మిమ్మల్ని అమ్మని ఆరాధిస్తున్నాను నాన్నగారు. ఏడు ఇప్పుడా
దీన్ని అర్ధరాత్రి ఆరాధన అంటారు, శివరాత్రి. ఎంత ప్రేమో అమ్మా నాన్న అంటే. అమ్మా నాన్న ఫోన్ చూడడానికి వీల్లేదు, అమ్మా నాన్న ఫోన్ మాట్లాడడం తగ్గించమని అనడానికి వీలు. నిన్న పేపర్లో మీరు చూసుంటారమ్మా, ఫోన్ వాడొద్దని తల్లి చెప్పినందుకు పిల్ల ఆత్మహత్య చేసుకుందమ్మా. జస్ట్ 9వ తరగతి అమ్మాయి, 9వ తరగతి అమ్మాయి అంటే 13 ఏళ్ళు దాటలేదమ్మా ఆ పిల్లకి. ఆ తల్లి దుఃఖం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇంత చేసి ఆ తల్లి చేసిన నేరం ఏమిటి అంటే, అస్తమానం ఫోన్ పట్టు కూర్చుంటున్నావు, చదువు లేదు ఏం లేదు, పైగా చెడిపోతామని బెంగారు ఏడుస్తూ చెప్పింది ఆ తల్లి. వెంటనే బలవల మరణం, 14 ఏళ్ల పిల్ల. అంటే ఏదైనా అంటే చచ్చిపోవడమేనా, ఇంకో మార్గం ఏం లేదా? మనకి ఆధునిక తరంలో ఇప్పుడు కనపడుతున్నటువంటి సినిమాల కారణంగా, టీవీ సీరియల్స్ కారణంగా మనకు చూస్తున్నది ఏమిటి అంటే, అయితే చంపేయి లేకపోతే చచ్చిపో, ఏదో ఒకటి. హత్య, ఆత్మహత్య, ఈ రెండు తప్ప వేరే పరిష్కారాలు కనపడదు. కానీ మన సంస్కృతి ఎన్ని పరిష్కారాలు చెబుతుందో ఇవాళ తెలుసుకుంటాం మనం. చాలా పరిష్కారాలు ఉన్నాయి, చాలా దుఃఖాలు తట్టుకోవచ్చు, చాలా చాలా ఆందోళనలు తట్టుకోవచ్చు. 9 మంది సంతానానికి అంది నా తల్లి. నేను 9వ వాడిని. 9వ వాడిని కూడా అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు చేసి 1000 పద్యాలు ఏకదాటిగా అప్పగించగలిగిన మేధావిగా నా తల్లి నన్ను తయారు చేసింది. నా తల్లి కారణం దాన్ని. ఆవిడ ఇంజనీరింగ్ చేయలేదు, మెడిసిన్ చేయలేదు, కనీసం 10వ తరగతి చదవలేమ్మా. నా తల్లి 3వ తరగతి చదివి మానేసింది. 9 ఏళ్ళప్పుడు పెళ్లి అయింది. మా నాన్నగారికి 11 ఏళ్ళు. వారికి 9 మంది సంతానం కలిగారు. మా నాన్నగారు 64 ఏళ్ల వయస్సులో పోయారు. నా తల్లి 91 ఏళ్ళు బతికింది. కానీ ఆ 91 ఏళ్ళు ఆవిడ చూడని దుఃఖం లేదమ్మా. 9 మంది పిల్లల్లో 5గురు ఆవిడ కళ్ళ ముందే వెళ్ళిపోయారు. రోగాల కారణంగా, రకరకాల కారణంగా 5గురు వెళ్ళిపోయారు. మిగిలింది 4గురే. కానీ అంత మాత్రం చేత ఆవిడ ఆత్మహత్య చేసుకోలేదు. మాకు అన్నం పెట్టడం మానేయలేదు, మాకు సేవ చేయడం మానేయలేదు, తను ధైర్యాన్ని కోరుకోలేదు. నాకు అప్పుడు ఆశ్చర్యమైంది. 3వ తరగతిలోనే అందరూ చదువు ఆపేస్తే దేశంలో ఇవన్నీ ఆత్మహత్యలు ఆగిపోతాయి అనుకోండి. మరి నా అనుభవం నాకు ఉంది కదా. ఇవాళ బీటెక్ చేశాం, ఎంటెక్ చేశాం, సంసారంలో కానీ లేదా ఉద్యోగంలో కానీ చిన్న సమస్యలుగా తట్టుకోలేకపోతున్నా. బెళ్ళేసేసుకుంటున్నాం. ఇక్కడ తల్లి మందలించకూడదు, తండ్రి మందలించకూడదు, ఉపాధ్యాయుడు ఏమీ అనకూడదు. ఎలా పరిష్కరింపబడతాయండి? దానికి పరిష్కారం ఎక్కడుంది? కోరికలు ఉంటాయి. కోరికలకి మూలం డబ్బు కదా. డబ్బు ధర్మంగా ఉందా లేదా ఆలోచించు. ధర్మంగా నీ దగ్గర డబ్బు లేనప్పుడు ఆ కోరిక తీర్చుకునే ప్రయత్నమే చేయకూడదు. ఏమైనా సరే అది కొనాల్సిందే అని 1,00,000 రూపాయల సోఫా, 2 లక్షల రూపాయల కుర్చీలు పట్టుకెళ్ళి కోటి రూపాయల విల్లా. ఎందుకు విల్లా? అలా విల్లవిల్లాడిపోవడానికి. 2 మనుషులు కలిసి కాపురం చేయడానికి 1 కోటి రూపాయల విల్లా అవసరమా అండి? 1 కోటి రూపాయల విల్లా అవసరమా? గుంటూరుకు చెందిన కవి కరుణశ్రీ జంజాల పాపశాస్త్రి గారు చెబుతాడు, మనుషులు బతకడానికి ఏం కావాలి? ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు. ఉండవలసినవి లేనప్పుడు ఏమున్నా ఒక్కటేనయ్యా. ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు. రొట్టెలు 1 2 భుజింప. రొట్టెలు 1 2 భుజింప. మరి ఏముండాలండి? పాకుంటే చాలు ఉండడానికి, పడుకోవడానికి చాప ఉంటే చాలు. 1 2 రొట్టెలు ఉంటే చాలంటే మరి ఇంక ఏముంటే సరిపోతుందంటే ఆయన అన్నాడు, ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు. రొట్టెలు 1 2 భుజింప. దెంద మలరింపగ శ్రీమతి చింతనుండగా పండుగగాది జీవితము. నీకోసం నేను జీవిస్తున్నా, నీకోసం నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్క భర్త, ఒక్క భార్య మన తోడుగా ఉంటే సరిపోదండి. నీకోసమే నేనున్నా. అలాంటి భార్యలు, అలాంటి భర్తను మనం సంపాదించగలమా? మన చదువులకు ఉపయోగిస్తుందా? ఇవాళ బస్ స్టాండ్ లో చూసి ప్రేమిస్తున్నాం, రైల్వే స్టేషన్ లో విడాకులు ఇస్తున్నాం. ఎవడో వాన కురుస్తుంటే బండి మీద లిఫ్ట్ ఇస్తే ఈ లిఫ్ట్ మీ అది గుడ్డేం కాదు. వాడు ఇస్తాడమ్మా. 20 ఏళ్ళ అమ్మాయికి వాడు ఏమిటమ్మా నేను లిఫ్ట్ ఇస్తా. 70 ఏళ్ళ ముసలావుడికి ఇమ్మను, ఓ గర్భిణీ స్త్రీకి ఇమ్మను. వాడి తత్వం బయటపడుతుంది. అయ్యా మనకి ఎక్కలా. నేను అక్కడ నుంచుంటే లిఫ్ట్ ఇచ్చాడు, నాకు అయిపోయింది, అంతే పడిపోయింది. ఓ సెల్ ఫోన్ కొని ఇచ్చాడు, పడిపోయింది. తండ్రి ఎన్ని చేశాడు, తల్లి ఎన్ని చేసింది, అవి గుర్తురావు. వయసులో ఉన్న అమ్మాయిల్ని, వయసులో ఉన్న అబ్బాయిల్ని ఆకట్టుకుందుకు రకరకాల భాష వాడతారు. దానికి పడిపోవడమేనా? మన చదువు అందుకేనా? మనం చదువుకోవాల్సిన విధంగా చదవలేదు, వచ్చిన ఇబ్బంది అది. అందుకని ఆయన అంటున్నాడు, ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు. రొట్టెలు 1 2 భుజింప. దెంద మలరింపగ శ్రీమతి చింతనుండగా పండుగగాది జీవితము. భ్రష్ట నికృష్టుల కొలువు చేయుటల్ దండుగగాది. భ్రష్ట నికృష్టుల కొలువు చేయుటల్ దండుగగాది. జీవికి స్వతంత్రత మించిన భాగ్యమున్నదే. స్వతంత్రంగా బతుకు. ఎవరి దగ్గర చేతులు పట్టుకుని బానిసలా ఉండాలని అనుకోకు. నీ ప్రజల మీద నువ్వు బతుకు, నీ తెలుగు మీద నువ్వు బతుకు. అలా బతకాలి.
ఉండాలంటే మనం ధర్మంగా ఉండాలి, ధర్మం ద్వారానే అర్థం సంపాదించాలి, ధర్మంగా సంపాదించిన అర్థంతోనే కోరికలు తీర్చుకోవాలి. చివరి పురుషార్థం మోక్షం. మోక్షం అంటే ఏదో విచిత్రమైన ఆలోచన రావక్కల. మోక్షం అంటే ఈ దుఃఖాలు బాధలకి మూలమైన ఆలోచనల నుంచి విముక్తి. మోక్షం అంటే ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే మనస్సు నశించాలి. మనోక్షయో మోక్ష ఏవ అంటారు వేదాంతాలు. మనోక్షయో మోక్ష ఏవ, ఆలోచనకి అతీతమైన స్థితికి వెళ్ళాలి. భావాతీత ధ్యానం అంటారు. ఈ ఎడతెగని భయంకరమైన ఆలోచనల నుండి విముక్తి, స్వేచ్ఛ. అది ఎంత అందంగా ఉంటుంది, అది ఎంత అందంగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక ఆలోచన మన మనస్సును గమ్మేస్తుంది. అసలు ఆలోచనే లేని స్థితిలో మనం ఉండగలమా? ఒక శంకరాచార్య ఉన్నారు, ఒక జిడ్డు కృష్ణమూర్తి గారు ఉన్నారు, ఒక రమణ మహర్షి ఉన్నారు, మన కళ్ళ ముందు ఉన్న మహానుభావులు కూడా ఉన్నారమ్మా. మనం ఎందుకు కూడా లేకపోతున్నాం? అసలు ఆలోచనే లేదు, మన చదువులో ప్రణాళిక లేదు, మన చదువులో పూర్వపు చదువులో ఉంది మోక్షం. అందుకే ఈ 4గింటికి ప్రత్యేకలుగా చూడు. ధర్మంగా ఉండు, ధర్మంగా అర్థాన్ని సంపాదించు, తద్వారా కోరికలు తీర్చుకో. చివరికి కోరికల్లో పడి కొట్టుకోకూడదు. ఎందుకంటే కోరికలు అలాంటివి క్రోటన్ మొక్కలు లాంటివి, అప్పుడప్పుడు అడ్డకత్తెరిస్తేనే అందంగా ఉంటాయి. క్రోటన్ మొక్కలు ఎక్కువ పెరగనేకూడదు, గుబురుగా పెరిగే పావులు వస్తాయి. అందుకని క్రోటన్ మొక్కలు బాగా గోడ దాటి పెరిగితే కత్తిరేసేయాలి. మన కోరికలు కూడా అంతే. నా ఆర్థిక స్థితి, నా మానసిక స్థితి, నా అవసరం లేనప్పుడు నాకు ఎందుకు ఇది కోరిక ఆపేసుకోవాలి. కానీ ఎలాగైనా సరే నేను అనుకుంటే అవ్వాల్సిందే. చివరికి డెత్ కూడా అలాగే అవుతుందమ్మా, అనుకోకుండానే అవుతుంది. ఎందుకు అనుకుంటే అవ్వాలి? అనుకున్నవన్నీ అవ్వండి, అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేదంతా మంచికని అనుకోవడమే మనిషి పని. పాత సినిమా పాట, ఎంత గొప్ప పాటో, ఎంత గొప్ప మాట. నువ్వు అనుకున్నంత మాత్రాన అన్ని జరగవు, నువ్వు అనుకోలేదని ఆగవు. కానీ జరిగేదంతా మంచికని అనుకోవడమే మనిషి పని. ఇది జరిగేది మంచిగా జరుగుతుంది, అది అనుకో సరిపోయే. కోపం దేనికి, బాధ దేనికి, ఆందోళన దేనికి? ఇది ధర్మార్థ కామ మోక్ష మార్గం. నేను సరస్వతి విగ్రహానికి ఎందుకు అన్వయం చేస్తున్నానంటే ఆ విగ్రహాన్ని చూడండి. సరిగ్గా ధర్మానికి ప్రతీక పుస్తకం, పుస్తకం ద్వారానే మనకు ధర్మాలు తెలుస్తాయి. అర్థానికి ప్రతీక పద్మం, పద్మంలోంచి లక్ష్మీదేవి పుట్టింది. మీరు లక్ష్మీదేవి చిత్రం చూడండి, పద్మంలో కూర్చుని ఉంటుంది. 2 చేతుల్లో పద్మాలు పట్టుకున్నది. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి, లక్ష్మీదేవి శ్లోకం అది. పద్మం అంటే లక్ష్మీదేవికి ప్రతీక, సంపదకి ప్రతీక. చిలుక, చేతిలో చిలుకుంటుందమ్మా సరస్వతికి. ఇక్కడ ఆ చిలుక కామ పురుషార్థానికి ప్రతీక. ఎందుకంటే మన్మధుడు వాహనం చిలుక. ఇక ఈ జపమాల ఉందే మోక్షానికి ప్రతీక. నామ జపం చేయి, భగవన్నామ జపం చేయి, ఈశ్వర స్మరణ చేయి. నమ శివాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఏదైనా పర్వాలా, ఏదో ఒక జపం చేయి. ఆలోచనలు తగ్గాలంటే ఈ జపం చేయాలి. యువకులు అలవాటు చేసుకోవాలి. ఇదేదో 70 అలవాటు చేసేది, 80 అలవాటు చేసేది అనుకోకున్నమ్మా. నాకు 17 ఏళ్లప్పుడు, నేను నా అనుభవం చెబుతున్నా స్వయంగా, 17 ఏళ్లప్పుడు నేను తాడేపల్లిగూడెం కాలేజీలో డిగ్రీ చదువుతూ ఉంటే స్నేహితుల కారణంగా రకరకాల మాటలు వచ్చాయి. మీకు తెలియదే ఉందమ్మా, అప్పట్లో ఉండేవేవో అశ్లీల పదాలన్నీ నోట వచ్చేవి. స్నేహితులు అలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే నేను మాట్లాడేవాడిని. ఇంట్లో కూడా అలాగే మాట్లాడుతుంటే మా నాన్నగారు కేకలేసారు, బ్రాహ్మణులు ఎటో పుట్టో సిగ్గు లేదు కదా. ఆ మాటలు మాడితే అంతే అంటారు. మరి నాకు ఏం చేయాలో తెలియదు. మా అమ్మని అడిగాను, అమ్మా నాకేవో మాటలన్నీ వస్తున్నాయేమో వాళ్ళ ప్రభావం చేత, నేను ఏదైనా అంటే అదే వస్తుంది ముందంటే, ఓ పని చేయమన్నా నా తల్లి నాకు ఉపాయం చెప్పిందమ్మా. ఇక అశ్లీల పదం పలకాలని అనిపించినప్పుడల్లా నమశివాయ అని తర్వాత పలకమని, ముందు నమశివాయ అని తర్వాత పలుకు. నేను పలకద్దని అన్నల్లా. గొప్ప ఉపాయం చెప్పింది మా అమ్మాని. నేను నమశివాయ అశ్లీల పదం పలుకుతూ ఉంటే ఆశ్చర్యం ఏం జరిగింది, నాకే బుద్ధి వచ్చింది. దేవుడి పేరు చెప్పి ఈ మాటలు మాట్లాడేటి. ఓ పక్క నమశివాయ అంటున్నాం, ఓ పక్క అశ్లీలాలు అసభ్యాలు మాట్లాడుతున్నాం. అని అప్రయత్నంగా శివనామ స్మరణ నా చేత భాష మాట్లాడించి ఇవాళ భాషకి ప్రతినిధిగా నిలిపిందమ్మా. నన్ను ప్రతినిధిగా నిలిపింది. తెలుగు భాష అంటే గరికపాటి నరసింహారావు గారు అంటారమ్మా, ఎంత అదృష్టం, నా వయస్సు సరిపోతుందా, నా జ్ఞానం సరిపోతుందా, ఎంతమంది మహానుభావులు ఉన్నారు. ఆ ప్రచారం ఎందుకు వచ్చింది? మా అమ్మ దయ కాదా, సరస్వతీదేవి దయ కాదా? అందుకని మనం ఆందోళన రహిత జీవితం గడపాలంటే 4 మెట్లు సరిగ్గా. ముందు ధర్మం ద్వారా అర్థం, ధర్మార్థం ద్వారానే కోరికలు. ఆ కోరికలు పెరగనీయకుండా ఎప్పటికప్పుడు చూసుకోవడం. దానికి మన విద్యా వ్యవస్థ ఉపయోగపడుతుంది. అందుకే ఏమన్నారు, విద్యలో విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాద్ధర్మగ తతసుఖం అన్నారు. విద్య వల్ల ఏమొస్తుందని మన ప్రాచీనులు చెప్పినట్టుగా ఎవరేం చెప్పారని ఊరికే శాస్త్రాలు రాస్తున్నారు ఇంగ్లీషులో. కానీ విద్య వల్ల జీవిత సంస్కారానికి సంబంధించిన మాటలు చూడండి, మీ పుస్తకాల్లో ఉన్నాయి. విద్యా దదాతి వినయం, ముందు విద్య నీకు వినయాన్ని ఇస్తుంది. వినయం అంటే చేతులు కట్టుకోవడం కాదు, ఊరికి నమస్కారం పెట్టడం, అవి సామాన్యమైన అర్థం. వినయం అంటే విశేషణ నయం. నయం అంటే నడిపించుకోవడం, నడిపించడం నయం అంటే. అందుకే నయతీతి నాయక, నడిపించేవాడిని నాయకుడు అంటారు కదా. అంటే వినయం అంటే విశేషంగా నడిపించుకోవడం దేని, నీ జీవితాన్ని.
నీ జీవితాన్ని నువ్వు నడిపించుకో. లీడింగ్ ది లైఫ్ హూ లీడ్స్ ఈజ్ ఎ లీడర్. నువ్వు లీడర్ అవ్వాలి, నాయకుడు అవ్వాలి అంటే ముందు నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవాలి. నీ జీవితాన్ని నడిపించుకోకుండా 100 దెబ్బలు అందులోనే తింటావు, ఇక బయట వాళ్ళని నడిపిస్తావు. అదే విద్య ద్వారా మనం గ్రహించాల్సింది ఏమిటంటే మన జీవితంలో ఏ సమస్య వచ్చినా నిలబడగలిగిన ధైర్యం సంపాదించాలి. ఆ ధైర్యం మనకి విద్య ఇస్తుందా? లేనప్పుడు ఎన్ని కోట్లు ఎవరు ఖర్చు పెట్టినా ఒకటే, మీరు ఖర్చు పెట్టినా ఒకటే, మీ తల్లిదండ్రులు ఖర్చు పెట్టినా ఒకటే, ప్రభుత్వం వారు ఫీజు రీయింబర్స్మెంట్ పేరు మీద ఖర్చు పెట్టినా ఒకటే, ఎవరు ఖర్చు పెట్టినా ఒకటే. ప్రభుత్వం వారి జేబులో సొమ్ములేవి ఇట్లా మనం అంతా కట్టిన పన్నుల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ సొంత సొమ్ములు ఎవరు ఇవ్వరండి ఇక్కడ. అంటే మన సొమ్మే అయిపోతుంది. కానీ మనకేం దక్కింది? విద్యా దదాతి వినయం. నువ్వు కనుక నీ జీవితాన్ని ధైర్యంగా నడుపుకోగలిగిన అర్హత నువ్వు సంపాదించుకుంటే వినయాద్యాతి పాత్రత అంటే ఎలిజిబిలిటీ. పాత్ర అంటే ఏదో భిక్షాపాత్ర పట్టుకోవటం కాదు. పాత్రత అంటే ఎలిజిబిలిటీ, ఒక యోగ్యతను సంపాదించుకుంటావు. పాత్రత్వా ధనమాప్నోతి. ఆ యోగ్యత ఉంటే నీకు డబ్బు వస్తుంది. ఎలా వస్తుంది? 3-4 రకాలుగా వస్తుంది. వ్యవసాయం ద్వారా వస్తుంది, వ్యాపారం ద్వారా వస్తుంది, ఉద్యోగం ద్వారా వస్తుంది, రకరకాలుగా వస్తుంది. కానీ ఆ యోగ్యత ఉండాలి కదా. వ్యవసాయం చేయాలంటే ఒక యోగ్యత ఉండాలి, వ్యాపారం చేయాలంటే ఒక యోగ్యత. మీరు వ్యాపారస్తులను గమనించండి అమ్మా, ₹1 బిళ్ళ కింద పడితే వాడు మామూలుగా తీరుదాన్ని కళ్ళకట్టుకుంటాడు. మనకి వాడు ₹100 నోటు పడిపోతే దిక్కులేదు, దాన్ని చుట్టేస్తాం సిగరెట్ కింద. మనకి లక్ష్మీదేవి పట్ల గౌరవం లేదు, నోటు పట్ల గౌరవం లేదు. ఇవాళ గౌరవం చూపించే అవకాశం కూడా లేదు. ఎందుకు తెలుసా? మా దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయేమో, కొంతమంది దగ్గర పెద్దవాళ్ళ దగ్గర 500 నోట్లు 2000 నోట్లు ఉన్నాయి. వెనక రద్దు చేయకపోతే 1000-500 కూడా ఉండేవి. ఇప్పుడు చేశారుగా, అవి ఉన్నాయి. కానీ ఇప్పుడు యువతరం దగ్గర నోట్లు లేవు. ఏమున్నాయి తెలుసా? క్రెడిట్ కార్డు నోటు ఉంటుంది, బ్యాంకు ఒకటి, అది పెట్టి షిక్ అని గీకుతారు. ఒకటే గీకడం. సరిగ్గా గీకినప్పుడు మీరు గమనించండి ఎటువంటి సౌండ్ వస్తుంది. సరిగ్గా తిరుపతిలో గుండు గీసేటప్పుడు నాటు పెడతారు, షిక్ అదే సౌండ్ వస్తుంది. అంటే క్రెడిట్ కార్డు నువ్వు వాడావు అంటే క్షవరం అయిపోయినట్టే లెక్క. కొండమంగలి పని తురుక్షవరం. ఎందుకంటే ఎంత గీకావో తెలియదు. నువ్వెంత గోకావో షాపు వాడెంత గీకాడు. పైగా వాడు లోపలికి పెట్టగల ఈ మధ్య జరుగుతున్న మాయ మీ దృష్టికి వచ్చే ఉంటుంది. నేను చెప్పక్కల్లా, మాకంటే మీరు విద్వాంసులే కదా. ఇందులో శుభ్రంగా అందులో ఉండే పాస్వర్డ్స్ అన్ని గ్రహిస్తున్నారు. వాళ్ళు లోపల టెక్నాలజీ బ్రహ్మాండంగా ఉంది. లోపలికి తీసుకెళ్తాడు, స్వైపింగ్ అంటాడు. ఏపింగ్ అంటే మొత్తం స్వీపింగే. లాగే ఓ అత్తముక్క వాడు సృష్టించాడు, జపాన్ లో కూర్చొని మొత్తం మన బ్యాంక్ అకౌంట్ అయితే వెళ్ళిపోయింది అందులోంచి. ఈ కార్డుల వల్ల ఈ టెక్నాలజీ పెరిగి ఇంత ప్రమాదం అవుతుంది. అలాగని టెక్నాలజీని ఆపేస్తాం, పొరపాటండి. కూరగాయలు కోసుకుంటూ కత్తుకుంటే ఇంట్లో ఎవడో పేక నరుకుతాడంటే పేక నరుకుతాడని కత్తి కొనుక్కోవడం మానేస్తావా? కూరగాయలు కత్తి లేకుండా ఎలా దొరుకుతుంది? టెక్నాలజీ ఉండవలసిందే, దాని అభివృద్ధి జరగాల్సిందే. కానీ దాన్ని ఎలా వినియోగించాలనే సంస్కారం మనం నేర్చుకోవాలి. ముందుగా సంస్కారవంతులం కాకుండా సాంకేతిక ప్రజ్ఞ ఉంటే లాభం లేదు. దాన్ని సాంకేతిక విశ్వవిద్యాలయ విద్యార్థులు ముందు గ్రహించాలి. అందుకు మీకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారే పెద్ద ఉదాహరణ. ఆయన ఇంజనీరింగ్ లోనే ఆయా కళాశాలలో చదివిన వాళ్ళు, ఆయనకు తెలిసిన వాళ్ళు, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఆయన బహుమతి ఇచ్చేవాట. ఫస్ట్ వచ్చిన విద్యార్థికి ఆయన ఆ రోజుల్లో 116 ఇచ్చారండి. ఆ రోజుల్లో నేను చెప్పేది ఎప్పుడో 100 ఏళ్ల క్రితం మాట. ఆ రోజుల్లో 116 అంటే చాలా ఎక్కువ ఉండేది, చాలా ఎక్కువ. ఎకరం పొలం ₹50 ఉండేది. 2 ఎకరాల పొలం ఇచ్చినట్టు లెక్క. ఆ 116 ఇచ్చాడు. ఇస్తే ఈ విద్యార్థిని రమ్మన్నట్టు, రేపు పొద్దున్న 10 గంటలకు మా ఇంటికి రారా అబ్బాయి, నీకు 116 ఇస్తాను అన్నట్ట. ఈ విద్యార్థి ఆ పనులు ఈ పనులు చూసుకుని నెమ్మదిగా ఇస్తారులే ఏమవుతుందిలే అని 11కి వెళ్ళాడు. ఆయన 10 గంటలకి సరిగ్గా ఆయన క్రమశిక్షణ అండి. ఆయన వచ్చి చూశాడు అక్కడ 10 గంటలకు ₹100 116 అక్కడ పెట్టుకుని కవర్ అక్కడ పెట్టుకుని విద్యార్థి కుర్రాడు కదా ఆశీర్వదిద్దాం, 2 మంచి మాటలు చెబుతాం అని ఆయన కూర్చున్నాడు. అతని కోసం ఒక కుర్చీ సిద్ధం చేశాడు. కూర్చుంటే 10 గంటల నుంచి 10:15 వరకు చూశాడు. ఆయన ఫోన్లే కుర్రాడు కదా ఏదో ఆలస్యం అవుతుందని రాలేదు. 10:15 మరి ఆయన పనులు ఆయనకున్నాయి. ఆయనకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆయన. మరి ఆ మాట ఆయన తప్పదు కదా, ఆయన వెళ్ళిపోయాడు. 11కి వచ్చాడు. ఈ కుర్రాడు వచ్చాక తెలిసి ఆయన వచ్చాక ఈ కవర్ లోపలికి పెట్టుకెళ్ళాడు. మళ్ళీ పట్టుకొచ్చాడు, ఇచ్చేసాక కుర్రాడు చూసుకోవాలన్నాడు. చూసుకోండి, మీరు ఇచ్చారు, నేను ఇవ్వడం కాదు, వెర్రిమోహం ఆ లెక్క చూసుకోవాలని చెప్పాడు. చూశాడు, అందులో 58 ఉన్నాయమ్మా, 116 లేవు. అప్పుడు వెంటనే వాడు వెర్రిమోహం వేశాడు, 58 ఉన్నాయన్నాడు. గంట లేటుగా వచ్చినందుకు పనిష్మెంట్ పో అని చెప్పాడు. ఇది నేర్చుకోవలసిన సంస్కారం. అంతేగాని బయటికి వెళ్ళి మనం ఏం ప్రచారం చేస్తాం? పిసిని కొట్టే 116 ఇస్తానని 58 ఇచ్చాడు. అలాగే ఉంటారు. నువ్వు గంట ఎందుకు ఆలస్యంగా వెళ్ళావు? గంట అంటే 60 నిమిషాలు, 60 × 60 ఎన్ని వందల సెకండ్లు అండి. సమయం ఎంత గొప్పది. సమయం పోతే వస్తుందో, సంపదలు పోతే వస్తాయి. కానీ ఆరోగ్యం పోయినా వస్తుంది, ఆనందం పోయినా వస్తుంది, సంపదలు పోయినా వస్తాయి. సమయం పోతే రాదే. మరి ఆ సమయానికి మనం ఇస్తున్న విలువ ఏమిటి? ఎంత చదువుతున్నావు, ఏం తిరుగుతున్నావు, ఏం కాలక్షేపం చేస్తున్నావు ఆలోచించుకోవాలి కదా. టైం పాస్ అంటారు ఏమిటి? టైం పాస్ చేయదగిన విషయం టైం. పుట్టిన టైం పాస్ చేస్తే టైం ఫెయిల్ అయినట్లు లెక్క. టైం పాస్ కాదు, టైం ఫెయిల్ అయింది. దాన్ని సద్వినియోగం చేస్తేనే అయినట్టు. అంటే ఇప్పుడు సాంకేతికతకి తగిన సంస్కారం లేకపోతే దెబ్బతింటాం.
అందుకే విద్య వల్ల వినయం వస్తుంది, వినయం వల్ల యోగ్యత వస్తుంది, యోగ్యత వల్ల నీకు డబ్బు వస్తుంది. కానీ మన సంస్కృతి చూడండి, డబ్బు వల్ల ఏమొస్తుంది అడిగితే మనం ఎవరైనా ఏం చెబుతామండి? డబ్బు వల్ల ఏమొస్తుందంటే ఎవరైనా ఏం చెబుతారని వెంటనే డబ్బు ఉంటే సుఖపడచ్చుగా, కొన్ని వస్తువులు కొనుక్కోవచ్చు, చక్కగా ₹1,00,00,000 ఇల్లు కొనుక్కోవచ్చు, కావాల్సిన కారు కొనుక్కోవచ్చు, బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు, కట్టేసుకోవచ్చు, అన్నేను 3 వస్తువులు కొనుక్కోవచ్చు, అన్నేను అన్ని. అంతేకాదు డబ్బు వల్ల సుఖం వస్తుందని చెబుతాం. కానీ అపూర్వమైన భారతీయ సంస్కృతి, వేల ఏళ్ల ఋషుల తపఫలంగా పుట్టిన సంస్కృతి డబ్బు వల్ల సుఖం వస్తుందని చెప్పాల. ధనాధర్మగా తతసుఖం అని చెప్పింది నా జాతి. డబ్బు వల్ల నీకు ధర్మాన్ని నువ్వు నిశ్చింతగా చేయగలుగుతావు, అందువల్ల నీకు సుఖం వస్తుందని చెప్పి మనం సుఖానికి మూలం ధర్మం గాని ధనం కాదండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం సుఖంగా ఉండాలంటే ధర్మంగా ఉండాలి, మనం సుఖంగా ఉండాలంటే ధర్మంగా ఉండాలి. డబ్బు ఎందుకు అంటే మన ధర్మం మనం నిశ్చింతగా చేయాలి. ఒక ఉపాధ్యాయుడు కడుపు నిండితే కానీ పాఠం చెప్పగలడా? ఆయన కొండలు ఇంట్లో డింకీలు కొడుతూ ఉంటే, ఇంట్లో సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉంటే పాఠం చెప్పండి అంటే ఏం చెబుతారండి? ఇవి ఎక్కడ వస్తాయి? ఆయనకి కడుపు నిండా జీతం ఉందనుకోండి, ఇబ్బంది లేకుండా ఉందనుకోండి, ఆయన పనికి ఆయనకి ఇబ్బంది లేదు కాబట్టి వచ్చి చెబుతాడు. అలాగే ఒక రైతు వ్యవసాయానికి చేయడానికి ఆదాయం బాగుంటే, పిల్లలు పెళ్లిళ్ళు చేయడానికి చదువులకి సరిపడా ఆదాయం అంటే వ్యవసాయం హాయిగా ఎరువాక సాగేరో రన్నో చిన్న అనుకుంటూ ఆనందంగా నాగలు తీసుకుని భుజానికి కడతారు. కానీ పంట పండుతుందో లేదో తెలియదు, పండిన పంటకి సరైన గిట్టుబాటు ధర లేదు, విత్తనాల్లో కల్తీ, ఎరువుల్లో కల్తీ, అన్ని కల్తీ. ఏమన్నా అంటే మన నాయకులేమో రుణం మాఫీ, గిట్టుబాటు మాఫీ, మొత్తం నీ జీవితమే మాఫీ. అదే మాఫీయే కదా, ఆత్మహత్య మొత్తం జీవితమే మాఫీ. మా ఓటేసే అన్ని మాఫీ, ఒకటొకటే సాఫీ, మిగిలిన మాఫీ అని వాడి జీవితానికి ఏదో బుచ్చగాళ్ళకి ముష్టేసినట్టుగా డబ్బులు ఇస్తున్నారు. కానీ ఆ వ్యవసాయం చేసేటువంటి రైతుకి ఖచ్చితంగా అతని ధర అతను నిర్ణయించుకునే పరిస్థితి కల్పిస్తే రైతులకి ఏ పథకాలు అవసరం లేదండి. రైతే మన అందాన్ని పోషిస్తారు. ఇవాళ ఆ స్థితి లేదమ్మా. నేను మీకు మొహమాటం లేకుండా చెబుతున్నా. ఒక వ్యాపారస్తుడు వస్తువు ధర ఆయన నిర్ణయిస్తాడు. ఒక బాగా పాఠం చెప్పగలిగిన లెక్చరర్ ఎవరైనా ప్రైవేట్ కాలేజీ వెళ్ళితే ఆయన ధర ఆయన నిర్ణయిస్తాడు. ఒక గొప్ప సంగీత విద్వాంసుడు కచేరీ చేయమంటే ఆయన ధర ఆయన నిర్ణయిస్తాడు. నా మటుకు నేను కూడా ప్రవచనం చెప్పాలంటే నా ధర నేను నిర్ణయించగలను, నాకు ఆ స్వేచ్ఛ ఉంది. కానీ ఈ దేశంలో మనందరికీ అన్నం పెట్టే రైతుకి ఆ వ్యవసాయపు ధర నిర్ణయించే అవకాశం లేదండి. ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. అతను ఒక్కడికే లేదు అర్హత. అతని ధరలు ఎవరో నిర్ణయిస్తారు. ఆ ఎరువులు ఎక్కడి నుంచో వస్తాయి, ఆ విత్తనాలు ఎక్కడి నుంచో వస్తాయి. మీరు ఇంజనీరింగ్ చేసి దయచేసి ఒక్క ఆత్మహత్య ఆపగలిగేలా, రైతుల్ని వ్యవసాయం ప్రోత్సహించగలిగేలా మీ టెక్నాలజీ ఉపయోగపడితే రైతులందరి తరఫున చేతులెత్తి దండం పెడుతున్నా, చేతులెత్తి దండం పెడుతున్నా. రైతుల కోసం పనిచేయండి, రైతుల కోసం పనిచేయండి. ఈ మధ్య ఈనాడు పత్రికలో నేను చూశాను, కొత్త రకం టెక్నాలజీని వ్యవసాయ అభివృద్ధి కోసం వినియోగించే విధానాలు ఉన్నాయి. వ్యవసాయం కోసం ఐటీ, వ్యవసాయం కోసం ఐటీ అనే వార్తలు వచ్చాయి. నేను క్షుణ్ణంగా చదివి చాలా ఆనందించాను. ఆ రంగానికి వెళ్లే ప్రయత్నం చేయండి. అందుకని వ్యవసాయం అంతా పక్కన పెట్టేసి మనం ఎక్కడో సిటీలో కూర్చుందాం, అమెరికాలో ఉందాం, ఆస్ట్రేలియాలో ఉందాం, మన బతుకులు మనం చూసుకుందాం. ఇవాళ బ్రహ్మాండంగా చదువుతున్నారమ్మా, చదువులకి లోటేం లేదు. కానీ ఏమవుతుందో తెలుసా? అందరూ విదేశాలు వెళ్ళిపోతారు. ఇవాళ ఉద్యోగాల కోసం వెళ్ళేవారు పూర్వం, ఇప్పుడు చదువు కోసం కూడా పెడుతున్నారు. అందుకే మేము అనుకుంటున్నాం, ట్రంప్ వచ్చాడు మన దేశాన్ని ఉద్ధరించడానికి. ఇక ఎవడో వెళ్ళరు, ఇక్కడే ఉంటాడు. ఇంకా ట్రంప్ దగ్గరికి వెళితే దొంప తగ్గిపోవడం ఖాయం. మా బాగా వచ్చాడు, ఇంకా బిగిస్తే మన దేశం బాగుపడుతుంది. లేకపోతే ఇక్కడ కాస్త చదువు బాగా ఉండి ర్యాంక్ సంపాదిస్తే చాలు, వాళ్ళు స్టేట్స్ వెళ్ళిపోతారు. ఇక్కడ మరి ఇక్కడ ఈ దేశం ఏమవ్వాలండి? ఉన్నవాడు ఉన్నతోద్యోగి స్టేట్స్ లో, లేనివాడు గల్ఫ్ లోన కూలి. ఒళ్ళు మండి ఒక అవధానంలో చెప్పాను నేను భారతదేశం పరిస్థితి గురించి. ఉన్నవాడు ఉన్నతోద్యోగి స్టేట్స్ లో, లేనివాడు గల్ఫ్ లోన కూలి. బద్ధకస్తులెల్ల భారతాంబిక పాలు. బాగా తెలివితేటలు ఉన్నవాడేమో అమెరికా వెళ్ళిపోతాడు, ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడు. తెలివితేటల మాట ఎలా ఉన్న పుస్తకాలు చదువుకున్నా కష్టపడి పని చేయగలిగిన వాడు దుబాయ్ వెళ్ళిపోతాడు, సౌదీ అరేబియా వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ తెలివితేటలు లేనివాడు, పని చేయనివాడు ఉంటాడు ఇక్కడ. ఎందుకంటే ప్రభుత్వాలు పింఛన్ ఇస్తారు. వితంతువు పింఛన్, వికలాంగులకు పింఛన్, వృద్ధుడికో పింఛన్, మొగుడుండగానే భార్యకో పింఛన్, నిరుద్యోగికో పింఛన్. ఓటేస్తే చాలు మొత్తం పింఛన్. ఖాళీగా కూర్చొని మొత్తం 10,000 కొట్టేసి ఇంట్లో కూర్చొని. ఇంక వారికి వారు ఓట్లు కావాలి, వారు మళ్ళీ అధికారానికి రావడం ఒకరు కావాలి, ఉన్న అధికారాన్ని గుంజుకోవడం ఒకరికి కావాలి. మన బతుకులు ఎవరికి కావాలి? మనకు బతుకులు అక్కర్లా. అందుకే వారు డబ్బులు ఇస్తారు, ఎంతకాలం ఇస్తారో అప్పులు చేసి ఇస్తారు. అందువల్ల వాళ్ళు శుభ్రంగా నొక్కేస్తారు. మనం ఎప్పుడైనా అడిగామనుకో, నీకు నెలకు 10,000 ఇచ్చాక నువ్వు ఎందుకు అడుగుతున్నావు అంటారు. ఆ డబ్బులు మనం పుచ్చుకున్నామంటే మనకు అడిగే అర్హత లేదు. ఇంకా అంచేది మీ విద్యార్థులు ప్రధానంగా దృష్టిలో పెట్టుకోండమ్మా. నిరుద్యోగ భృతి ఇస్తే మొహాన్న కొట్టండి. అదే మీ వ్యక్తిత్వం, అదే మీ వ్యక్తిత్వం. మాకు అక్కర్లేదే చెప్పండి. మొహాన కొట్టండి. నా బతుకు నేను బతుకున్నా, నా కాళ్ళ మీద నేను నిలబడగలను. నువ్వు నాకు 2,000 3,000 ఇవ్వాల్సిన పని లేదు. నువ్వే దిగు, నీకే 3,000 ఇస్తామని చెప్పండి. పింఛన్ కావాలంటే దిగమనండి, మనమే ఇద్దాం పింఛన్ 3,000 పెట్టి. అది
అది కాదండి ఆలోచించాల్సిన విధానం. వాళ్ళు ఎవడో మనం పుచ్చుకోవడం ఏంటండి, బీటెక్ చదివింది ఎంటెక్ చదివింది ముష్టెత్తుకోవడానిక? మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అందుకే మన సంస్కృతి ఏం చెబుతుందో సరస్వతి సాక్షిగా ధనాధర్మక, నీకు ధనం వల్ల నీకు ధర్మాన్ని నిర్వహించే ధైర్యం వస్తుంది, ఖచ్చితంగా ధైర్యం వస్తుంది. నాకు సరిపడింది నేను సంపాదించుకున్నానండి, మొహమాటం లేకుండా చెబుతాను. నేనేం పేదవాడిని కాదమ్మా, నేను మధ్యతరగతి కూడా కాదు, భగవంతుడి దేవుళ్ళు బాగానే ఉన్నాను, నాకేం ఇబ్బంది లేదు. నా ఇద్దరు కొడుకులకు నేను స్పష్టంగా చెప్పాను, 20 ఏళ్ళు దాటగానే ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పా, ఇంతవరకే సంపాదించింది ఇది మీది, మిగిలింది ఏదైనా ఉంటే మీ అమ్మ నేను జలసా చేస్తాం, అడగడానికి వీల్లేదని చెప్పాను. మా ఇష్టం, మేము దొరుకుతామండి అంతే చెప్పి, ఇంతకు మించి నేను సంపాదించను. ఇతర ప్రవచనకర్తలు ఇతర అవధానాలతో పోల్చి నన్ను ఇబ్బంది పెట్టద్దు, నేను ఇంతే. నా కొడుకులు ఎదురు నేను అదృష్టవంతుడు, బంగారు కొండలు, మిమ్మల్ని ఇది మాత్రం సంపాదించమని మేము అన్నామా, సుఖంగా ఉండండి నాన్నగారు అన్నారు. అది కూడా అలా నేను అలాగే పెంచాం మా ఇద్దరిని కూడా. వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు, మీ ఉద్యోగాలు మీరు చూసుకోండి, మీ పనులు మీరు చేసుకోండి, నేనేదో చేస్తాను ఆశించద్దు. ఏవో 2 ఇళ్ళు ఉన్నాయి, 2 ఎకరాల పొలం ఉంది, అది మీకే, మేమేం చేసుకుంటాం చాలని చెప్పాను. ఆ ధర్మం, ఆ ధనం అలా నాకు ఉండబట్టి నేను ఇవాళ నా ధర్మాన్ని నిస్సంకోచంగా ధైర్యంగా చేస్తున్నా. మీకు మొహమాటాలు ఏమైనా ఉంటే పొద్దున్న 6:30కి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూడండి, లలితా సహస్రం వ్యాఖ్యానం, సామాజిక వ్యాఖ్య పేరు మీద రాజకీయ విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, సామాజిక విషయాలు, సాంసారిక విషయాలు అన్ని మొహమాటం లేకుండా మాట్లాడుతున్నా. ఎవరికి భూమండలం మీద ఎవరికి నేను భయపడను, భూమండలం మీద ఎవరి ముందు నేను సూత్రుడు శాసనం, ఈ అమ్మవారి ముందు తప్ప. నేను భగవంతుడు నమ్ముతాను. నాకు ఆ ధైర్యాన్ని నా విద్య ఇచ్చింది. ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి కాదమ్మా, సహస్రావధానం కూడా కాదు. నేను నేర్చుకున్న అధ్యాత్మ విద్య, నేను నేర్చుకున్న యోగ వాసిష్టం, నేను నేర్చుకున్న భగవద్గీత నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది, పరమాత్మ విశ్వాసాన్ని ఇచ్చింది. మీ విద్యతో పాటు మీరు భగవద్గీత చదవాలి, అధ్యాత్మ విద్య నేర్చుకోవాలి. అప్పుడు జీవితంలో ప్రశాంతంగా ఉండగలుగుతారు, దేన్నైనా సరే తేలిగ్గా తీసుకోగలుగుతారు. అందుకని ధన ధర్మక తతసుఖం అన్నారు. అలా ఉండాలంటే మీరు విద్యార్థులు 1వ సంవత్సరం 2వ సంవత్సరం వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెబుతున్నా, చదివేటప్పుడు దృష్టి కేవలం బట్టి పట్టడం మీద, మార్కులు తెచ్చుకోవడం మీద పెట్టకండి. మూలాన్ని పట్టుకోండి, మూలంలోకి వెళ్ళండి. వెనక ఒక గురువు గారు ఉండేవాడు, ఆయన చాలా మందికి ఆయుర్వేదం నేర్పేవాడు, మెడిసిన్. అప్పట్లో అడవుల్లో నేర్పేవారు విద్యలు. ఎందుకంటే అడవుల్లో ఏదో శుభ్రంగా చెట్ల కింద కూర్చుంటారు, చెట్ల కింద చదువు అని ఆక్షేపించక్కల. చెట్ల కింద ఎందుకు నేర్పేవారు అంటే సూర్యరశ్మి నేరుగా విద్యార్థి శిరస్సు మీద పడాలి. ఆ పడ్డం కూడా ఎలా పడాలి, ఎండలో మాడిపోయినా పడకూడదు, ఆకుల సందుల్లోంచి కొమ్మల సందుల్లోంచి పడాలి. అందుకే గుండు గీసేవారు, పిలక పెట్టేవారు, ఊరికే పెట్టలేదండి అక్కడ పూర్వకాలం విద్యార్థులకి. ఆ ఆకుల సందుల్లోంచి కొమ్మల సందుల్లోంచి సూర్యరశ్మి పడాలి. నేరుగా మన మెదడు మీద సూర్యరశ్మి పడితే మెదడు వికసిస్తుంది. అలాగని ఎండలో నిలబడ్డామనుకో ఉన్న మెదడు మాడిపోతుంది. అందుకని చెట్ల కిందే చదువులు చెప్పేవారు. అందుకే వానాకాలం చదువు అంటారు పెద్దవాళ్ళని గమనించారు. వానాకాలం సెలవు ఇచ్చేవారు, ఎందుకంటే చెట్ల మీద మాన కురుస్తుంది. చదువు చెప్పడం పెద్ద తాటాకు పుస్తకాలు తడిచిపోతాయి. అందుకని వానాకాలం సెలవు ఇచ్చేవారు. అందుకే సెలవుల్లో ఎవరు చదివేవాళ్ళు కాదు, అంతే కదా. ఇప్పుడు వేసవకాలం చదువు కింద లెక్క, చదివేవాళ్ళు కాదు. అందుకే ఎవరన్నా చదువురాని వాళ్ళకు ఉంటే మాదేముందమ్మా వానాకాలం చదువు అని, అంటే వానాకాలం చదివే అవకాశాలు తక్కువ ఆ రోజుల్లో చెట్ల కింద. ఆ రోజుల్లోనే బ్రహ్మదత్తుడు అనే ఆయుర్వేద విద్య నేర్పి 10 మంది విద్యార్థులను చేర్చుకున్నాడు. మేనేజ్మెంట్ కోట, ₹1,00,00,000 ఈ గొడవలప్పుడు లేవు. 10 మంది అంటే 10 మంది, ఆయన 10 మందికే చెప్పగలడు. ఆయన వాళ్ళ ఆవిడ 10 మందికే వండి పెట్టగలదు. ఇక్కడ ఇంకే కుదరదు. ఇక్కడ అడ్మిషన్లు ఇచ్చేస్తే ఫీజు రీయింబర్స్మెంట్లు ఏమీ లేవు అక్కడ. ఆ రాజులు ఆ ప్రభుత్వాలు కల్పించుకోరా, 10 మందికి నేర్పాడు. 10 సంవత్సరాలు నేర్పాడు తెలుసా. ఎంబీబీఎస్ ఇప్పుడు కూడా మీరు హౌస్ సర్జన్ అన్ని కలిపితే 9 ఏళ్ళు పైన అవుతుంది. 10 ఏళ్ళు నేర్పాడు. 10 ఏళ్ళు లెక్కలు నేర్పాక వెళ్ళిపోతున్నారు. ఓ పరీక్ష పెట్టాడు, ఒకటే పరీక్ష 10 ఏళ్ల తర్వాత. ఇప్పటిలాగా యాటా టెస్ట్ కాదు, వారం డైలీ మంత్లీ టెస్ట్ కాదు, డైలీ టెస్ట్ కూడా వచ్చింది. గర్భిణీ స్త్రీకి కూడా ఇన్ని పరీక్షలు లేవు. వాడు చదివేదేమో LKG, వాడికేమో ఇన్ని పరీక్షలా. వాడు ఇంత చేస్తే వాడు చదివేది LKG, వాడు వీపు మీద 10 kg, వాటర్ బాటిల్ లీకేజీ, చద్దన్నం ప్యాకేజ్, ఇల్లు గెలిచేవాడు. వాడు బతుకంతా లీకేజీ అయ్యి ఒక్కటే పరీక్ష పెట్టాడు 10 ఏళ్ల తర్వాత. ఏమిటో తెలుసా, వైద్యం నేర్పాడు కదండి. వైద్యం అంటే ఆకుల నుంచి తయారు చేసే రసాలే కదా, మెడిసిన్ కదా. అందుకని విద్యార్థులను పిలిచి, అబ్బాయి మీరందరూ అడవులోకి వెళ్ళండి, శుభ్రంగా తిరగండి. వైద్యంలో ఏ రోగానికి పనికిరాని మందు ఆకు ఏదైనా ఉంటే, పనికిరాని ఆకు అస్సలు పనికి రాకూడదు, దేనికి దాని ఉపయోగం ఉండకూడదు, అటువంటిది పట్టుకుని ఉన్నారు. అది పరీక్ష. విచిత్రం కదా, పనికొచ్చేదాన్ని కదా, పనికిరాని దాన్ని. వెంటనే పనికిరాని దాన్ని కదా పట్టుకురమ్మన్నారు. గురుగారు పోడు దొరుకుతాయి, చెత్త చెదారం పిచ్చాకులు చాలా ఉన్నాయి, పట్టుకో. పైకి ఈయన సరదాకి ఏమన్నాడు, ఒరే ఎన్ని ఆకులు పట్టుకొస్తే అన్న మార్కులు రానది. ఇంకా ఆకులు పెట్టి మార్కులు శుభ్రంగా. ఒకడో శుభ్రంగా 2 చేతులలో పట్టుకుని వెళ్ళాడు, ఇంకో 2 జేబులో నెక్కలేసుకెళ్ళాడు, ఒకడేమో పెద్ద యూరియస్ నుంచి వేసుకెళ్ళాడు, ఒకటి ఎక్కడ 2 ఏట్ల బండి వేసుకెళ్ళాడు. వాళ్ళు అడుగుతుంటే గురువు గారు అడిగాడు, ఒరే బండి ఎందుకు రా అన్నాడు. పనికిరా ఆకులు పట్టుకురానకండి అన్నాడు. బాబు అవి పనికిరావు, నువ్వు పనికిరావు, తర్వాత తిరుగుతాం, ముందు ఎడమన్నాడు.
వెళ్ళాడు, అడవంతా తిరిగాడు. ముందు బండి వాడు వచ్చాడు, పనికిరాని చాలా దొరికేవాడికి. మొత్తం గణపతి పూజ అనుకున్నాడు వాడు, వినాయక చవితి పూజ అనుకుని మొత్తం పట్టుకొచ్చాడు ఇక్కడ నక్షత్ర పూజ. అవన్నీ అక్కడ పోసాడు. ఏమిటంటే పనికిరావు, నాకు పనికిరాను దొరికాయి, నీకు 10 ఏళ్ళు చదివేవా, సరే కానీ అన్నాడు. తర్వాత యూరియా సంచి వాడు వచ్చాడు, వాడు సంచి నిండా పట్టుకొచ్చాడు. వాడు ఇంకో 2 జేబులు వాడు వచ్చాడు, వాడు 2 జేబులు పట్టుకొచ్చి నిండా పట్టుకొచ్చాడు. పనికిరావు అని చెబుతాడు. చివరికి ఒకడు 2 ఆకులే పట్టుకొచ్చాడు. ఏమిట్రా ఈ విడాకులు అండి, ఎంతకంటే పనికిరాని నాకు కనపడలేదు. 2 ఆకులు అంటే విడాకులే కదా, దీని పేరు విడాకులు అండి, ఇంతకంటే పనికి వాళ్ళని నాకు కనపడలేదు. చివరికి ఒకడున్నాడు, ఒకటే పట్టుకొచ్చాడు ఆకు. ఏమిట్లా అక్కడ పొగాకండి, ఇదే కండి పనికి వాళ్ళింది అన్నాడు. దీనివల్లే కదా మొత్తం ఊపిరితిత్తులు క్యాన్సర్ వచ్చి నాశనం అవుతున్నారు, నాకు పనికిరా నాకు ఇదండి అన్నాడు. ఆశ్చర్యకరంగా అప్పుడు ఒక్క విద్యార్థి వచ్చాడండి, ఒక్క విద్యార్థి, అతని పేరు జీవకుడు. అతను ఏమీ తీసుకురాలా, ఒట్టి చేతులతో వచ్చాడు, దిగుడు మొహంతో ఉన్నాడు. వెంటనే ఈ గురువు ఆయన అడిగాడు, ఏమిట్రా అబ్బాయి నువ్వు ఒక్కటి కూడా తెలదంటే, క్షమించండి గురువర్య, నాకు పనికిరాని ఆకు ఏది అడవి మొత్తం మీద కనపడలేదండి, అన్నీ పనికొచ్చేవేనండి అన్నాడు. మిగిలిన శిష్యులు నోరు వెళ్ళబెట్టారు. గురువు కూడా ఒక్కసారి ఆశ్చర్యాన్ని నటించి, ఆయనకి ఆశ్చర్యం కాదు, ఆయన ఆశ్చర్యించే సమాధానమే ఇది. ఆయనకి ఆశ్చర్యం కాసేపు నటించి, ఒరే అన్నీ పనికొచ్చేవి అని ఎలా కనిపెట్టేవరా నువ్వు అన్నాడు ఆయన. మీరు విద్య నేర్పినప్పుడు మాతో రోజు ఒక ప్రార్థన చేయించేవారండి వైద్య విద్యార్థుల చేత, ఆ ప్రార్థన అర్థం అదే కదండి అన్నాడు. అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూలం అనౌషధం అయోగ్య పురుషో నాస్తి ప్రయోగస్తత్ర దుర్లభగా, ఇది ప్రార్థన వైద్య విద్యార్థుల చేత. ఏమిటో తెలుసా, అమంత్రం అక్షరం నాస్తి, మంత్రం కాని అక్షరం లేదు. తెలుగులో ఉండే 56 అక్షరాలు, సంస్కృతంలో ఉండే 50 అక్షరాలు, క్రైస్తవ మతం లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తే ఇంగ్లీష్ లో ఉండే 26 అక్షరాలు మంత్రాక్షరాలేనమ్మా. ఎవరిని మనం తక్కువ అంచనా వేయక్కల్లా. ఎవరి మంత్రాలు వారికి ఉన్నాయి, ఎవరి సిద్ధి వారికి ఉంది, ఎవరి జపం వారికి ఉంది. అన్ని మతాలు గొప్పవి, మనం సాధించాల్సిందల్లా సామరస్యమే. ఆ సామరస్యమే మన వైదిక ధర్మం సాధిస్తుంది ఖచ్చితంగా. అన్ని అక్షరాలు మంత్రాలు. అలాగే నాస్తి మూలం అనౌషధం, అది నాస్తి మూలం అనౌషధం, వేరు గాని ఆకు గాని మందుకు పనికిరాంది లేదని చెప్పారు. రోజు ప్రార్థన చేయిస్తున్నారు, ఎవరైనా పట్టించుకుంటే కదా ఆ విషయాన్ని. మనం రోజు ప్రార్థన చేస్తాం. హై స్కూల్ భారతదేశము నా మాతృభూమే, భారతీయులందరూ నా సహోదరులు, బహుళమైన సుసంపన్నమైన, దీనికి అర్థం ఒక్కడికి తెలియదు. భారతీయులందరూ నా సహోదరులు అంటారు, మరి పక్కన ఉన్న అమ్మాయికి లవ్ లెటర్ రాస్తారు. మరి అందరూ సహోదరులు అయితే లవ్ లెటర్ రాయకూడదు కదా. అదెందుకంటే అలా చేయమని హెడ్ మాస్టర్ కొడతారు కాబట్టి వీటి ప్రార్థన చేస్తాడు, దానికి అర్థం అక్కర్లేదు. భారతదేశంలో జన్మభూమి అంటాడు, అమెరికాలో ఉద్యోగం చేస్తాడు. మరి జన్మభూమికి దోహం కదా. ఉద్యోగం చేస్తే వేరే విషయం, అంటే చదువు కూడా అక్కడేనా? ఆ మాత్రం చదువు మన దగ్గర లేదా? లేకపోతే సాధించుకోలేమా? చివరికి మొత్తం అన్ని విదేశాలంటే మనం బానిసలైపోవా, మళ్ళీ అమెరికా వాడు వచ్చి పెత్తనం చేయడం, బ్రిటిష్ వాడు పోతుంది. అందుకోసం మనం చదువుకోవాలి. అందుకే ఆ మంత్రం కాని అక్షరం లేదు, వైద్యానికి పనికిరాని ఆకు లేదు. అలాగే ఇంకొక మాట చెప్పాడు, అందరూ ఆత్మవిశ్వాసంతో ఉండడానికి అయోగ్య పురుషో నాస్తి, పనికిరాని మనిషి కూడా ప్రపంచంలో లేడు అని చెప్పిందండి మన విద్యా వ్యవస్థ. ఒక్కోసారి ఎప్పుడైనా మీకు మార్కులు రాకపోతే, లేదు ఏదైనా నీరసం వస్తే, అనుకున్నది కాకపోతే, నేను ఎందుకో పనికిరాను, ఐఆమ్ యూజ్లెస్ కుదరదమ్మా. అలాంటి యూజ్లెస్ అనే మాట మన దగ్గర లేదు. యూజ్లెస్ నువ్వు అనుకుంటున్నావు అంటే అర్థం ఏమిటంటే, నువ్వు దేనికి ఉపయోగపడతావో నీకు తెలియడం లేదు. కాస్త ఓపిక పడితే ఉపాధ్యాయులు చెబుతారు, మాపోటిగాడు ఎవడన్నా చెబుతాడైతే కాస్త ఆలోచిస్తే దేనికి పనికొస్తావో నీకే తెలుస్తుంది. అసలు దేనికి పనికిరాని మనిషి సృష్టిలో పుట్టడు, అది లెక్క. పనికి రాకపోతే పుట్టడాన్ని కారణ జన్ములు అంటారు. కారణ జన్ములంటూ ప్రత్యేకంగా ఉండరు, ఎందుకంటే కారణం లేనిదే జన్మే లేదు. ఏదో కారణం లేకుండా జన్మ ఉండదండి. కారణ జన్ములు ఏమిటి అర్థం లేనమాట. ఇది ప్రసిద్ధులైన వాళ్ళ పట్ల గౌరవంగా వాడతారు, కానీ కారణం లేనిదే జన్మ లేదు అసలు. అందుకని మనం అందరం ఏదో ఒక కారణం కోసం పుట్టాం. వసువు అధికారి ఎందుకు పుట్టాడు? 1000 మందిని చంపడానికి పుట్టాడు, వాడు కారణ జన్ముడు. వాడి కారణం వాడుకో, అటువంటి వాడిని ఏం చేయాలి? వేసేయాలి. అందుకని వాడి టేబుల్ దగ్గర పిలిచి టీ ఇస్తే చర్చిస్తే వాడితో 5 రోజులు పెట్టాను. అది తమో గుణం, వాడు వేసేయాలంటే వాడు కారణ జన్ముడు కాదు, వాడి కారణం వాడుకుంది. ఇమ్రాన్ ఖాన్ ఎందుకు పుట్టాడు? సైన్యం చేతుల్లో బానిసలాగా ఉండి పరిపాలన చేయడానికి పుట్టాడు, వాడి కారణం వాడుకుంది. మన ప్రధానమంత్రి ఎందుకు పుట్టాడు? గుండెలు అదిరిపోయారా జైషీ మహమ్మద్ మీద దాడి చేయడానికి పుట్టాడు, ఆయన కారణం ఆయన. గుండెలు అదిరిపోయారా దాడి జరిగిందండి, దానికి వివరాలు అడుగుతున్నాం కానీ మనం నమ్మడం లేదే వ్యవహారాన్ని. దేశాన్ని గురించినటువంటి వివరాలు, ప్రాచీన చరిత్ర, ప్రాచీనం కూడా అట్లా ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి వరకు జరిగిన హిస్టరీ చదివినా మీకు విషయాలు తెలుస్తాయమ్మా. ఎవరు చెప్పకల్లా. ఈ ప్రసంగానికి అది వస్తువు కాదు కాబట్టి నేను చెప్పట్లా, లోపల చాలా పాఠం ఉంది. ధైర్యం కలిగిన మనిషి ఉండాలి కేంద్రంలో, ధైర్యం కలిగిన మనిషి ఉండాలి, దమ్ము చూపించే మనిషి ఉండాలి, పారిపోయే మనిషి ఉండకూడదు. ఇక్కడ ఉండబట్టే జరిగింది. అక్కడ తోక ముడిచారు మొత్తం వెళ్ళి. ఇక్కడ బంధించినటువంటి మన అభినందనలు 24 గంటలు తిరగకుండా విడిచిపెట్టారండి.
అదే కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు మీకు తెలియదమ్మా, యువతరానికి మేము పడ్డాం బాధ. మాకు సన్నిహితులు ఉన్నది నచికేత, వాళ్ళ అత్తగారు మామగారు మా శ్రీమతికి పక్కన చక్కని స్నేహితులు వాళ్ళు. వాళ్ళ అత్తగారు మా శ్రీమతికి మంచి స్నేహితురాలు ఆవిడ. వాళ్ళ అల్లుడమ్మా నచికేత బంధించారు, వారం రోజులు చిత్రహింసలు పెట్టారండి కార్గిల్లో 2002లో. అంత తేలిగ్గా జరగలేదు. ఇప్పుడు ఎందుకు జరిగింది? మొత్తం ప్రపంచం అంతా తిరిగి విదేశీ పర్యటనలు చేసి ఏకాకిం చేశారు పాకిస్తాన్. దాంతో దారికి రాక తప్పలేదు. నిన్న పత్రికలు మీరు చూస్తుంటారు, మరోసారి భారత్ లో జవాన్ల వధ జరిగితే యుద్ధమే జరుగుతుందని అమెరికా వాడు హెచ్చరించాడు. పాకిస్తాన్ మనం హెచ్చరించాలి, అమెరికా వాడు హెచ్చరించాడు. దెబ్బకి దారికి రాక ఏమవుతాడండి? మనోధైర్యం. మనం బీటెక్ చదివామా, ఎంటెక్ చదివామా, పిహెచ్డీ చేసావా, జీవితంలో చిన్న సమస్యలు ఎదుర్కోలేకపోతే ఎందుకంటే మన పిహెచ్డీ, ఎందుకని ఎంటెక్? అందుకని ఆ విద్యార్థి అన్నాడు, పనికిరాని మనుషులు ఏదండి, వైద్యానికి పనికిరాని ఆకులు ఏదండి అంటే అప్పుడు ఆ గురువు చాలా ఆనందించి, నువ్వు రా విద్యార్థి అంటే, వీళ్ళందరూ ఏవో పట్టుకొచ్చారు కదా, దేనికి పనికొస్తాయో చెప్పాలి. క్లాస్ ఎగ్జామినేషన్ వెంటనే ఉత్తరేణి ఆకు తీశాడు, ఒప్పంలో తీశాడు, దంతధావనానికి పనికొస్తుందండి అన్నాడు. గన్నేరాకు తీశాడు, దేనికో పనికొస్తున్నాడు. అలాగా అతిసారానికి ఆకు మారేడాకు తీశాడు. మారేడాకు ఎందుకు పనికొస్తుంది తెలుసా? చెమ్మ హరించడానికి పనికొస్తుంది. చెమ్మ ఎక్కడైనా తడి ఉంటే 4 మారేడు దళాలు వేస్తే చెమ్మ పీల్చేస్తుంది. అందుకే శివాలయాల్లో మారేడాకు వేస్తారమ్మా. శివుడికి మారేడాకు ఇష్టం అంటే అది అర్థం. మన సంస్కృతి అంత గొప్పది. మనం ఏమనుకుంటాం, 4 ఆకులు ఇష్టం అంటే 400 ఆకులు వేస్తే ఇంకెంత ఇష్టమో, 1,00,000 పచ్చ వేస్తే ఇంకెంత ఇష్టమో, మొత్తం శివుడు మునిగిపోయాడు. ఇక్కడ నీకు మిఠాయిని ఇష్టం అనుకుందాం తల్లి, నీకు 1 మిఠాయిని పెడితే తింటావు, 2 లడ్డూలు పెడితే తింటావు, 6 పెడితే లడ్డు పెట్టి నన్ను కొట్టావు, మొత్తిపోతావు. శివుడికైనా అంతే. మారేడాకు ఓవర్ యాక్షన్ చేయకూడదు, 1,00,000 కోటి వేయకూడదు, అజ్ఞానం. అక్కడ శివాలయంలో అభిషేకం జరుగుతుంది. అభిషేకం జరిగితే ఎప్పుడు నీళ్లు ఉంటాయండి. ఆ నీళ్లున్న చోట చెమ్మ ఉంటుంది కదా, లింగం దెబ్బతినకుండా, విగ్రహం దెబ్బతినకుండా మారేడాకులు వేయమన్నారు. మనం ఏం చేస్తాం? ఓవర్ యాక్షన్. శివుడికి మారేడాకులు వేసాయి, 1 కోటి వేసాయి, 2 లారీలు పోసాయి, చందాలు వసూలు చేసాయి, మెగా పార్టీ పెట్టాయి, పిలిచాయి, గరికపాటి వారు పిలిచాయి, శివ మహిమ మాట్లాడు మనం. ఇలా ధైర్యం మొత్తం ఆధ్యాత్మిక వ్యవస్థ. శివుడికి మారేడాకులు ఎందుకు ఇష్టం, విష్ణువుకి తులసి ఎందుకు ఇష్టం, మన బ్రెయిన్ ఆలోచించదు. తులసి ఇష్టం, తోసేయి అంతే. తులసి ఎందుకు ఇష్టమో తెలుసా? విష్ణువుకి పరిశోధన అంటే చెబుతున్నాం. మీ సాంకేతికతలో మీరు పరిశోధన చేయండి, మూలంలో గల్లో. తులసి ఎందుకు విష్ణువుకి ఇష్టం అంటే, విష్ణువుకి అభిషేకాలు చెయ్యరు, అందరికీ చేసేస్తున్నాం మనం, అతి అలవాటై. చేయకూడదు. విగ్రహానికి అభిషేకం చేయకూడదు, లింగ రూపానికి అభిషేకం చేయాలి. అభిషేకం ఎందుకు అంటే పోసిన నీళ్ళన్నీ జారిపోవాలి. ఎందుకో తెలుసా? జీవితం అర్థం కావడానికి. వచ్చింది ప్రతిదీ పోతుంది. 2 ఏళ్ళప్పుడు పిల్లాడు నడుస్తాడు. అప్పుడు ఏమంటారు? ఆ పిల్లాడిని చూసి, మా అబ్బాయి అప్పుడే నడిచేసాడు, విధులకు వెళ్ళిపోతున్నాడు, పట్టుకెళ్ళిపోతున్నాం అంటుంది తల్లి ఆనందంగా. ఈ 2 ఏళ్ల వాడికి 70 ఏళ్ళు రాగానే వాళ్ళ కోళ్ళు ఏముంటుంది? మా మామగారికి పక్షవాతం వచ్చింది, బయటికి వెళ్ళట్లేదు, వచ్చినాడికే పోయింది. ఈ 2 ఏళ్ల కురాడికి అంతకంటే ముందు మాట వచ్చినప్పుడు ఏమైంది? తల్లితో అత్త 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 అని 5 మాట్లాడాడు. వెంటనే తల్లికి ఆనందంగా మా వాడికి మాట వచ్చేసింది, అత్త తాత అంటున్నాడు అని చెప్పేసింది. అందరికీ అరిసెలు పంచి పెట్టేసింది. మళ్ళీ వచ్చిన మాట ఏమైంది? వీడికి 80 ఏళ్ళు రాగానే వాళ్ళ కోళ్ళు ఏమంది? మా మామగారికి మాట పోయింది, అన్ని సౌజ్ఞలే, వచ్చిన మాట పోయింది. అంతకంటే ముందు మాట రావడం కంటే ముందు స్పృహ వచ్చింది. గుర్తుపడుతున్నాడు, తల్లిని గుర్తుపట్టాడు, మనసులో ఉండి చిన్నపిల్లాడు. మేనమామను గుర్తుపట్టాడు, వెంటనే తల్లికి ఆనందమే. వాడు అందరినీ గుర్తుపట్టేస్తున్నాడు. వాళ్ళ మావయ్య రాగానే మావయ్య పలకరించి, ఎందుకు పలకరించడం? మా మేనమామను పలకరిస్తాడు. ఎవడన్నా కూతురుంది కదా ఇస్తాడు, పెళ్లి చేస్తాడు. లేకపోతే ఎందుకు పలకరిస్తాడు? అందుకే వాళ్ళ మావయ్యను పలకరించాడు అని సంతోషించింది. ఈ వచ్చినటువంటి వాడికి పిల్లాడికి 90 ఏళ్ళు దాటగానే వాళ్ళ కోళ్ళు ఏమందండి? మా మామగారికి చూపు కూడా లేదు, ఎవరు చేస్తున్నారో కూడా తెలియదు అంటే ఆలోచించండి. వచ్చిన నడక పోయింది, వచ్చిన మాట పోయింది, వచ్చిన చూపు పోయింది, వచ్చినవన్నీ పోతాయి. అందుకే శివలింగానికి అభిషేకం చేస్తే నీళ్ళన్నీ జారిపోతాయి, అన్ని జారిపోతాయి. బీ ప్రిపేర్డ్, సిద్ధంగా ఉండు. ఇది అభిషేక తత్వం, ఇది శివాలయం లక్ష్యం, ఇది అభిషేకం. ఏదొచ్చినా పోతుంది. పశు నీళ్ళని పోతున్నాయిగా, అలాగే విష్ణువు దగ్గర పోవాలి కానీ విగ్రహం అక్కడ. అందుకే ఆయనకి దండలు వేస్తారు, ఇలాంటి దండలు వేస్తే ఇబ్బంది ఏమిటో తెలుసా? నాకు నియమం, నేను పూలదండ మెళ్ళలో వేసుకోను, 10 ఏళ్ళు ఏది నేను వేసుకుని మానేశాను. ఎందుకో తెలుసా? మీకు తెలియదు, ఆ బాధ మాకు తెలుసు. వీరమాల జయమాల పట్టుకొచ్చి వేస్తాను, వాటిలో పురుగులు ఉంటాయేమో మాకు తెలుసు. మొత్తం మెడ చుట్టూ చేరి కుట్టేస్తూ ఉంటాయి. నేను ఇక్కడ మాట్లాడుతుంటే లోపల వాటిపైన అవి చేస్తాయి. నేను మాట్లాడవద్దు, నాకు తెలుసు అనుభవం. అందుకే నేను దండ వేసుకోను. కాకపోతే ఈ దేశంలో శాస్త్రీయ విజ్ఞానం చెబితే ఎవరో నమ్మడు. పురుగులు ఉంటాయి, పురుగులు లేని దండలండి, నీళ్లు లేని దండలండి, మీకోసం తెచ్చామండి. అంత ఓవర్ యాక్షన్ గా ఎక్కువైపోతారు ఇక్కడ భక్తులు అంటే. అదే అందుకే నేను సెంటిమెంట్ పెట్టా. మా అమ్మగారు పోయిన తర్వాత కాశీ వెళ్ళి అక్కడ పూలదండ వదిలేసా కావాలని. గైలో ఏదో వదిలేస్తారు. ఈ దేశంలో సెంటిమెంట్ కు లొంగుతారు కానీ సైంటిఫిక్ గా లొంగరు. అందుకే నేను సభల్లో చెప్పా, మా అమ్మ పోయినప్పుడు నేను పూలదండ గైలో వదిలేసా, ఎవరు వేయొద్దన్నారు. మళ్ళీ ఎవరైనా వేస్తే ఒకటి, ఎందుకు వేస్తే విడిపోతాడు.
అంత సెంటిమెంట్ ఈ దేశంలో. విచిత్రం అండి, మనుషులు శాస్త్రీయ విజ్ఞానం చెబితే అర్థం కాదు. అందుకే ఇవాళ మీరు నేర్చుకోవాల్సింది, నా పిల్లలుగా భావించి చెబుతున్నా, మీరు ఈ టెక్నాలజీని పల్లెటూళ్ళలోకి తీసుకెళ్ళండి, వాళ్ళ భాషలో చెప్పండి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. శాస్త్రీయ విజ్ఞానం ఈ దేశంలో చాలా అవసరం అమ్మా, చాలా అవసరం. ఒక స్వామీజీని గౌరవించినంత గొప్పగా ఒక శాస్త్రవేత్తను గౌరవించగలిగినాడు భారతదేశం బాగుపడుతుంది, భారతదేశం బాగుపడుతుంది. ఒక ఇంజనీర్ అంటే చెయ్యొచ్చు నమస్కారం పెట్టాలమ్మా. వాడా ఇంజనీరా, ఎంత సంపాదిస్తావు, ప్యాకేజీ ఎంత? ఇంజనీర్ అంటే ప్యాకేజీయా? ఇవాళ ఇంజనీర్ అంతేనండి, ప్యాకేజీ ఎంత? ప్యాకేజీ ఏ కంపెనీ? వాడు ఏదో అన్నాడు అనుకో, యాపిల్ కాదా, జాంపడు దొరకలేదా, యాపిల్ ఏంటి? టీసీఎస్ అన్నారు, టీసీఎస్ కాకుండా టీసీఎస్ లేదా, కొంచెం కష్టపడాల్సింది. అంటే ఉద్యోగం, ప్యాకేజీ. ఇంజనీరింగ్ అంటే ప్యాకేజీయా? ఇంజనీరింగ్ అంటే ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య. గోదావరి బ్రిడ్జి మించి పెడుతుంటే మహానుభావుడు రైల్లో ప్రయాణం చేస్తూ ఈ బ్రిడ్జి 20 ఏళ్లలో కూలిపోతుందని చెప్పాడు అమ్మాయన. సౌండ్ను బట్టి, బ్రిడ్జి మీద పెడుతున్న రైలు సౌండ్ను బట్టి ఈ వంతెన 20-30 ఏళ్లలో కూలిపోతుందని డేటేసి చెప్పాడు ఆయన. అది ఇంజనీరింగ్. ఆ స్థాయికి మీరు ఎదగాలి, ఎవడైనా నేను ఇంజనీరింగ్ చదవాలంటే ప్యాకేజీ అంటే ఒక్కరు గవర్నమెంట్ కొట్టు లీకేజీ అని చెప్పండి. జీతం అడగండి అసలు ఎవరిని, మీరు అడగద్దు, మీరు చెప్పొద్దు మీ జీతం. మీకు తెలియదమ్మా, చిన్నపిల్లలు చెబుతున్నా, జీతం చెప్పకూడదు, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఆయుర్దాయం చెప్పకూడదు, ఆయుర్దాయం తరిగిపోతుంది. శాస్త్రం చెప్పిన మాట. నవగోప్యాలు, మనిషి 9 విషయాలు రహస్యంగా ఉంచాలి, చెప్పకూడదు. ఆయుర్దాయం చెప్పకూడదు, జాతకం తెలిసినా సరే. వయస్సు కూడా చెప్పకూడదు, 6 నెలలు అటు ఇటుగా చెప్పాలి. అందుకే మన ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. 6 ఏళ్ళు ఏం కాదు, 6 ఏళ్ళు ఎక్కువ చెప్తారు, 6 ఏళ్ళు తక్కువ చెబుతారు, ఎక్కువ చెప్తారు. వయస్సు చెప్పకూడదు పూర్తిగా, జీతం చెప్పకూడదు అన్నప్పుడు ఎదురు వాళ్ళు అడగకూడదు. జీతం తక్కువ ఉందనుకో ఇంతేనా అంటాడు, ఎక్కువ ఉందనుకో అప్పు అడుగుతాడు. అందుకే జీతం అంతా ఏదో సరిపోతుంది అంతే, చెప్పకూడదు అలాగా. నవగోపికాలి. మరి ఇవాళ అదే చెబుతున్నాం, అదే పోసి కొడుతున్నాం. అదే నీ ఇంజనీరింగ్ ప్రత్యేకత ఎవడో నువ్వు కనిపెట్టిన విషయం చెప్పు, నువ్వు సాధించిన విషయం చెప్పు, అప్పుడు ఖచ్చితంగా మెలుకుతూ ఉంటావు. అందుకని ఆ జీవకుడు చెప్పి పనికిరాని మనిషి కూడా ప్రపంచంలో లేడండి అంటే ఆయన చాలా ఆనందించి, గురువు గారు నువ్వు ఒక్కడవే మెడిసిన్ పాస్ అయ్యావురా, మిగిలిన వాళ్ళంతా మళ్ళీ మార్చి సెప్టెంబర్ రాసుకోవాల్సిందేనాయన అని వాడు ఒక్కడికి సర్టిఫికెట్ ఇచ్చి వదిలేశాడమ్మా. ఇప్పటికీ మీరు అనంతపురం పట్టణం సహా ఆయుర్వేద దుకాణాలు ఉంటే వెళ్ళి చూడండి. జీవక ఆయుర్వేద నిలయం అని ఉంటాయి. ఆ జీవకుడు అంత గొప్పవాడు, అంత సూక్ష్మమైన మూలాలు పట్టుకునే విధంగా మీరు తయారు కావాలమ్మా. నా ప్రవచనం లక్ష్యం అది, నా ప్రసంగం లక్ష్యం అది. మీ విద్య మూలాల్లోకి వెళ్ళండి, వెళ్ళగానే సరిపోలేదు. ఇవాళ ఉద్యోగం, ఇవాళ ప్లేస్మెంట్ కూడా ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు వేయిస్తామని చెప్తున్నారు. అది వాళ్ళ పని కాదమ్మా. వాళ్ళు ఎలా వేయిస్తారండి? ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళ పని చదువు చెప్పడం. అందుకని ప్లేస్మెంట్ ఏమిటండి? ఉద్యోగాలు వాళ్ళు ఇప్పిస్తారా? దానికోవడం కూడా పేరెంట్స్ వాళ్ళే అడుగుతుంటే వాళ్ళు ఏదో కంపెనీల వాళ్ళతో ఒప్పందం పెట్టుకుని చాలా తెలివైన వాళ్ళు ముందు వేయిస్తున్నారు, తర్వాత తీసేయని ఇష్టం అని చెబుతున్నారు. చాలా మోసాలు జరుగుతాయి అందులో. నేను చెబితే బాగుండదు. ఇంకా ఎందుకు ఈ నాటకం? వాళ్ళు ఎవరండి? మన ఉద్యోగం మనం సంపాదించుకోలేవా? మన ప్రతిభ ఉంటే మనం బతకలేవా? మన ప్రతిభను ఆధారంగా చేసుకుని బతకాలి. నేను అలా బతకగలిగితే ఖచ్చితంగా ఉంటాం. దానికి మార్గం మన సంస్కృతి చెబుతోంది కదా. ప్రతిభ అంటే ఏమిటండి? మన ఉద్యోగం సంపాదించుకోవడానికి ప్రతిభ అంటే మీరందరూ చదువుకున్న పద్యం చెబుతా, మీరు ఎక్కడో ఒకటి చదివి ఉండొచ్చు. 10వ తరగతిలో ప్రవరుడు ఒక పాఠం ఉండేది. 10వ తరగతి తెలుగులో ప్రవరుడు ఒక పాఠం ఉండేది. అందులో ప్రవరుడు హిమాలయ పర్వతాలను చూస్తాడు. అప్పుడు పద్యం ఉంటుంది, అటజనిగాంచ భూమి సూర్యుడు. ఆ పద్యం చదివిన వాళ్ళు చేయెత్తండి, ధైర్యంగా ఎత్తండి. నేను ఎవరిని అప్పగించమని అడగను, కంగారు పడక. చూసారా, మీకు వచ్చిన పద్యంలోనే ఎంత విశేషమైన అర్థం ఉందో చెబుతా. ప్రవరుడు హిమాలయాల్లో చూశాడు. ఆ పద్యం అర్థం మీకు నిజంగా తెలిస్తే పరీక్షల్లో 8 మార్కులు రావడం కాదమ్మా, ఉద్యోగం వస్తుంది. వెంటనే ఉద్యోగం వస్తుంది. అటజనిగంచ భూమిసురుడు అంబర చుంబి శిరస్సరచ్చరీ పటల ముహుర్లుషద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపి జాలమున్ కటక చరత్కరేలుకర కంపిత సాలము శీతశైలమున్. ఇది హిమాలయ శృంగాలను వర్ణించే పద్యం. ఏం చెబుతున్నాడైనా? హిమాలయ పర్వత శిఖరాలు ఆకాశమంత ఎత్తున్నాయట. అక్కడి నుంచి సెలయేళ్లు కిందికి దూకుతున్నాయట. ఆ కిందికి దూకుతున్న సెలయేళ్లు దిమ్ దిమ్ తక దిమ్ 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 తక దిమ్ 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 తక దిమ్ అని మృదంగ ధ్వనితో కిందికి దూకుతున్నాడు. మృదంగ ధ్వని చేస్తూ అది అభంగ తరంగ మృదంగ అని అందమైన శబ్దాలు వాడాడు. అక్కడ అలా వాడుతూ అలా దిగుతున్న సెలయేళ్లు కిందికంటూ వచ్చాడు. అంటే అర్థం ఏమిటి? కొండలు ఎత్తుగా ఉండడం, అక్కడ నీళ్లు పుట్టడం, అక్కడ సెలయేరు కిందికి రాని, పైన పుట్టిన సెలయేరు కిందికి రాకపోతే ఎక్కడికి వెళ్తున్నా పైకి వెళ్తుందా? ఈ విషయాన్ని అలసాని పెద్దలు గారు చెప్పాలి మనకి. దాని ఉద్దేశం ఏమిటంటే దిమ్ దిమ్ తక దిమ్ అని మృదంగ ధ్వని చేస్తున్నాయట. ఆ మృదంగ ధ్వనికి ఆ కొండ గుహల్లో, హిమాలయ పర్వత గుహల్లో ఉండే నెమళ్ళు ఆ ధ్వనిని విని
నెమలి నాట్యం చేస్తుంది, మనకి మృదంగ ధ్వని వినగానే నాట్యం చేస్తుంది, మేఘధ్వని వినగానే నాట్యం చేస్తుంది, ఎక్కడో మేఘధ్వని చేస్తుంది, వర్షం వస్తుంది అని ఆనందంగా వచ్చి నాట్యం చేస్తుంది. కొండల గుహల్లోంచి నెమళ్ళు వాటంతరమే వచ్చి అదే తరంగ మృదంగ నిస్ఫలస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలము నెమళ్ళు వాటంతటవే పుడివిప్పి నాట్యం చేస్తున్నాడు, ఎవరు బలవంతంగా ఆడించే అవసరం లేకుండా. అంటే అర్థం ఏంటండి, హిమాలయం శిఖరాల ఆకాశం అంత ఎత్తున్నాయి, అక్కడ వాన కురిసింది, అక్కడి నుంచి సెలయేళ్లు పుట్టాయి, ఆ సెలయేళ్లు నీళ్లు కిందికి ప్రవహించాయి, ప్రవహిస్తూ దిమ్ దిమ్ తక దిమ్ 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 తక దిమ్ 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 తక దిమ్ అని మృదంగ ధ్వని చేస్తూ ఆకర్షణీయంగా ప్రవహించాయి. ఆ ఆకర్షణీయమైన శబ్దాన్ని విని కొండ గుహల్లో దాక్కున్న నెమళ్ళు బయటకు వచ్చాయి, వాటందరవే పుడివిప్పు నాట్యం చేసి. అంటే అర్థం ఏంటో తెలుసా, జాగ్రత్తగా చదువుకుంటే హిమాలయ శిఖరం అంత ఎత్తు నువ్వు ఎదుగు, మాకు అభ్యంతరం లేదు, నువ్వు బీటెక్ చదువు, ఎంటెక్ చదువు, కానీ చదివింది ఎందుకంటే అక్కడి నుంచి నీ జ్ఞానం సెలయేరులాగా కిందికి జారాలి, నీ ఊరు కోసం జారాలి, నీ తల్లిదండ్రుల కోసం జారాలి, ఈ దేశం కోసం కిందికి జారాలమ్మా, ఈ దేశం కోసం ఉపయోగపడాలి. నువ్వు ఎంత జ్ఞానమైనా సంపాదించు, హిమాలయ పర్వతంలో ఎదుగు, అదంతా ఎందుకంటే నీ తల్లిదండ్రుల కోసం, నీ ఊరు కోసం, నీ దేశం కోసం, అమెరికా కోసం, ఆస్ట్రేలియా కోసం కాదండి. వాడెవరికో సేవ చేయడానిక మనం చదువుకునేది, డబ్బు ప్రేమ కారణంగానే కదా మనం అక్కడికి వెళ్తున్నాం. ఉన్నది చాలు అనుకుంటే ఇక్కడ ఉండగలం కదా. ఇవాళ ఎంబీబీఎస్ చేస్తారండి, ఆశ్చర్యకరం. 1 సంవత్సరం పల్లెటూరులో పనిచేయమంటే ఎవరు పనిచేయరండి, 1 సంవత్సరం ప్రభుత్వం పెట్టింది, 1 సంవత్సరం అండి చేయరండి. పైగా ఉద్యమం చేస్తారండి జూనియర్ డాక్టర్లు అందరూ, వారికి తోడుగా తల్లిదండ్రులు ఉద్యమం చేస్తారండి. మరి పల్లెటూరులో ఎవరు పని చేయాలి చెప్పండి, వైద్యం అవసరం అంతా పల్లెటూరులో ఉంది కదా, ఎవరు చేయరు. ఎవరికి గ్రామాల మీద ప్రేమ లేదు, దేశభక్తి లేదు, మా గొడవ మాది, మేము సంపాదించుకుంటాం, ఎవరో చేసుకోమా, పోతే బొమ్మను పల్లెటూరులో పాపం గిరిజన హరిజన స్త్రీలు పురుడు వస్తే పోసేవాళ్ళు లేక మంచం సవారీ పెట్టి తీసుకెడితే దారిలో చచ్చిపోతారని వాళ్ళు, రైళ్లలో ప్రసవిస్తున్నారు, బస్సుల్లో ప్రసవిస్తున్నారు. వైద్యం ఎక్కడే ఉంది, ఇలా జరుగుతుంటే మనది పాపం కాదా? విద్యార్థులు ఆలోచించాల్సిన విధానం ఇది. అలసాని పెద్దలు ఏం చెబుతున్నారంటే నీ ప్రజ్ఞ మొత్తం సెలయేరులాగా కిందికి జారాలి. ఎందుకు దిగజారడం కాదు కిందికి రావాలి. ఎందుకు? నీ ఊరి కోసం, నీ తల్లిదండ్రుల కోసం, నువ్వు పుట్టిన గ్రామం కోసం, నువ్వు పుట్టిన దేశం కోసం. అది కూడా ఎలా ఉండాలి, మన ఉద్యోగం రావాలంటే దిమ్ దిమ్ తక దిమ్ 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 తక దిమ్ అనగానే నెమళ్ళు వచ్చేట. అంటే ఆకర్షణే కదా. నీ విద్యను నువ్వు ఆకర్షణీయంగా ప్రదర్శించాలి. ఆకర్షణీయంగా ప్రదర్శించడం అంటే ఇవాళ మీరు ఇప్పుడు నేను మొదలెట్టి ఇంచుమించుగా గంట అయింది. ఈ ఆకర్షణీయత ఏమిటో ఇప్పుడు మీరు చూశారు. ఆకలేసి నేనున్నాను, ఆకలేసి మీరున్నారు, అయినా కూర్చున్నారా లేదా, వింటున్నారా లేదా, బలవంతంగా కూర్చున్నారని నేను అనుకోవడం లేదు, ఆనందంగానే కూర్చున్నారనే భావంతోనే నేను ఉన్నా. కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఆకర్షణీయత అంటే ఇంజనీరింగ్ విద్యార్థుల దగ్గర మాట్లాడుతున్నాం. వాళ్ళకి నా పిల్లల వయస్సు, వాళ్ళకి ఏ శ్లోకాలు చెప్పాలి, ఏ పద్యాలు చెప్పాలి, మధ్యలో ఏ జోకులు వేయాలి. అందుకే నేను మొదలు సినిమాలతో మొదలెట్టానమ్మా. నేను చెప్పినవన్నీ నిజాలు అనుకుంటున్నారా? వారానికి 5-6 రోజులు సినిమా చూస్తే నేను ఎవరైనా పిలుస్తాడా ప్రవచనానికి? కుదిరే పనేనా? చూసిన సినిమాల పేర్లు ఏవో పేర్లు చెబుతా, ఆ సినిమాలన్నీ నేను చూసినట్ట. కానీ ఎందుకు చెబుతామంటే ఇంజనీరింగ్ విద్యార్థుల్ని ముందు 25 వయస్సులో ఉండేవాళ్ళని నా వైపు నేను మళ్లించుకోవాలి అంటే ఆకర్షణీయంగా మొదలు పెట్టాలి. అంతేగాని సాక్షాత్ రామాయణాత్మన. ఆ రామాయణం యొక్క మహావైభవం ఎటువంటిదంటే రాముడు ఎంత గొప్పవాడంటే మరి మీరంతా కూడా అనగానే మొత్తం పారిపోతారు దాంట్లో నుంచి. ఈయన ఎవరు పిలిచారు? ఆయన పిలిచిన ఈసీ గారిని పట్టుకుంటారు. ఇక్కడ నేను పారిపోతాను కదా, ఆయన పట్టుకుంటారు ఇంకోసారి పిలవకుండా. ఆకర్షణీయత అంటే నీకు వచ్చిన ప్రవచనాన్ని, నీకు వచ్చిన సంస్కృత జ్ఞానాన్ని ఉన్న జనాన్ని బట్టి, వాళ్ళ వయస్సులను బట్టి, వాళ్ళ మనస్సులను బట్టి ఎలా అందిస్తే బాగుంటుందో అలా అందించాలి. అది ఆకర్షణీయత. దానికి కొంత అభ్యాసం చెయ్యాలి. నా ఇళ్ళ నాతో వచ్చింది పొద్దున్న అంత హడావుల్లో నేను 8:30-9 వరకు తయారాలేదు అవేలేకపోయినా అక్కడ కూర్చొని బల్ల మీద కూర్చొని నేను ఏం చెప్పాలో తయారయ్యానంటే నేను గాలి మాటలు మాట్లాడాలా, కాగితం ఇక్కడ ఉందమ్మా స్పష్టంగా నేను తయారయ్యా. 60 ఏళ్ల వయస్సులో కొన్ని వేల ప్రసంగాలు చేసిన వాడిని ఇప్పుడు నేను తయారవడం అవసరమా? కానీ బాధ్యత వీఆర్ పెయిడ్ ఫర్ ఇట్. మనం మర్యాదలు చేస్తున్నారు. ఏసీ ఫస్ట్ క్లాస్ లో తీసుకొచ్చారు మమ్మల్ని, సకల మర్యాదలు చేస్తున్నారు. ఇక్కడ మేము ఊరికే ఏం చెప్పట్లేదు. ఇక్కడ వారి ఆ ప్రసంగానికి మనం న్యాయం చేయాలి. మాస్టర్ వచ్చారు, మా పిల్లలకి మంచి మాటలు చెప్పారు, సంతోషించాలి. కాలక్షేపం చేశారు అనుకోకూడదు. అంటే నాకు బాధ్యత ఉండాలి. అందుకని నేను హోటల్లో కూర్చొని అరగంట తయారయ్యాను. నాకు పూర్వమే బాగా విషయాలు తెలుసు కాబట్టి ఏమి చెప్పాలి 20 విషయాలు రాసుకున్నా. అందులో 12 ఎంపిక చేసుకున్నా. 12 చెబుతున్నాను ఏదో రకంగా. కొన్ని ఒకటి రావచ్చు, ఇంకోటి రావచ్చు. మొత్తమే ప్రయత్నం చేస్తున్నాం. ఇది తయారవ్వడం, విద్యార్థి తయారవ్వాలి, ఉపాధ్యాయుడు తయారవ్వాలి. అందుకని మన ప్రసంగాన్ని, మన ఇంజనీరింగ్ వృత్తిని, మన వైద్య వృత్తిని దేన్నైనా సరే మనం ఆకర్షణీయంగా మార్చాలి. కొత్త ఇంజనీరింగ్ టెక్నిక్స్ మీరు కనిపెట్టాలి.
వ్యవసాయంలో కానీ, వ్యాపారంలో కానీ, బిల్డింగ్ భవనాల నిర్మాణంలో కానీ, వంతెనల నిర్మాణంలో కానీ, అలాగే ముఖ్యంగా ఇవాళ పర్యావరణం ప్లాస్టిక్ దారుణంగా తయారవుతోంది వినియోగం. ప్లాస్టిక్ కాకుండా ఈ సీసాలన్నింటికీ ప్రత్యామ్నాయంగా పర్యావరణాన్ని పాడు చేయింది ఏదైనా మీరు కనిపెట్టగలిగితే జాతి మొత్తం మీకు రుణపడి ఉంటుందమ్మా. జాతి రుణపడి ఉంటుంది. ఇవాళ అత్యవసరమైన సమస్య. నేను కూడా ఇక్కడ ఉపయోగిస్తున్నాను కానీ ఎప్పటికప్పుడు బాధపడుతున్నా, ఇది మార్చగలిగితే బాగుండేది, ఇది మార్చగలిగితే బాగుండేది. కానీ నేను ఒక చోట కార్యకర్తలకు చెబుతాను. కానీ వాళ్ళు ఏమిటంటే నా ఎందు అతిభక్తి వాళ్ళు ఏం చేస్తారు, స్టీల్ గ్లాసు జగ్గు పెట్టారు, వెండి చెంబు పెట్టేస్తున్నారు అక్కడ. ఇప్పుడు నేను బాగానే ఉంటాను, ఆ వెండి చెంబు తర్వాత ఏమవుతుంది, ఈ ఇబ్బందులు ఉంటాయి. అందుకే నేను వద్దులే బాబు చెబుతాను. ఇవి మార్చేయగలిగితే ఎంత బాగుండేదండి. ఈ ప్లాస్టిక్ వాడకుండా మనం ఇంకేం చేయలేమా, మనం తొందరగా కరిగిపోయేది ఏదైనా కనిపెట్టలేమా, మన చదువులన్నీ దేనికి. ఈ ఆలోచన చేయండి, కొత్తది కనిపెట్టాలని మీరు ఆలోచన చేస్తే ఖచ్చితమైన విజయాన్ని సాధిస్తారు. అది విద్యకి లక్ష్యం. ఆ రకంగా సాధించిన ఉద్యోగాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలుసా. ఇవాళ ఉద్యోగాలు ఉండట్లేదు సాఫ్ట్వేర్ లో ఉన్న వాళ్ళు ఎవరికి. ఇతర సంస్థల్లో కూడా వయస్సు 40 ఏళ్ళు దాటాక ఉద్యోగం ఉంటుందని గ్యారంటీ లేదు. ఎందుకు తీసేస్తారు? 2 కారణాలు. బాగా పనిచేస్తే తీసేస్తారు, ఎందుకంటే ఎక్కువ జీతం ఇవ్వాలి కాబట్టి. బాగా పని చేయలేదనుకో ముందే తీసేస్తారు, పని చేయట్లేదు కాబట్టి. అంటే మన ప్రతిభ మనకు ఆటంకం అయిపోతుంది, కష్టపడి పనిచేసాం ఆటంకం అయిపోతుంది. ఇవాళ పూర్వం అలా కాదండి. పోస్ట్ మాస్టర్ గా ఉద్యోగం వచ్చింది అంటే పల్లెటూరులో 10,000 జీతంతో వచ్చినా సరే 30 ఏళ్ళకి 30,000తో రిటైర్ అయినా సరే ఉద్యోగం గ్యారంటీ, తీసేవాళ్ళే. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే గ్యారంటీ. ఇవాళ దురదృష్టవశాత్తు ఏ ఉద్యోగాలు గ్యారంటీ లేవు. ఎవరు ఎంతకాలం ఉంటారో తెలియదు. ఇటువంటి సమాజంలో బతకాలంటే మన సాహిత్యం, తెలుగు సాహిత్యం. మీరు అందరూ ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంగ్లీష్ ముఖ్యం, ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు కదా. నేను ఒక మాట చెబుతున్నా, ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగం రావచ్చు, కానీ ఉద్యోగం నిలబడాలంటే తెలుగు నేర్చుకోవాలి, తెలుగు సాహిత్యం చదవాలి. అమ్మాయిలను వల్ల వేయడానికి దానికి ఐ లవ్ యూ పనికి రావచ్చు, మా ఇంగ్లీష్ పనికి రావచ్చు. కానీ వచ్చిన అమ్మాయి కాపురం చేయాలంటే తెలుగు సాహిత్యం నేర్చుకోవాలి. సాహిత్యం చదివితే కాపురం ఎలా చేయాలో తెలుస్తుంది, సాహిత్యం చదివితే ఉద్యోగం ఎలా నిలబెట్టుకోవాలో తెలుస్తుంది, సాహిత్యం చదివితే అందులో అధ్యాత్మ విద్య, వేదాంత విద్య, భగవత్ సంబంధమైన విద్య చదవగలిగితే ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం 2 ఉంటాయి ఖచ్చితంగా. మన జయించే వాడే లేడు జీవితంలో, మనం ఓడిపోం. సమస్యలను మనం ఎదుర్కొనే సమస్యలు ఏదండి. మన ఎక్కడో పత్రిక వారు ఇంటర్వ్యూ చేస్తూ అని అడిగారు, మీరు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు కదండి జీవితంలో, ఎలా ఎదుర్కొన్నారన్న. నేనేం చెప్పాను తెలుసా, నేను ఎదుర్కోలేదు, నేను ధైర్యంగా నిలబడ్డాను, సమస్య నన్ను ఎదుర్కొని పారిపోయిందని చెప్పాను. అలా ఉండాలి ధైర్యం. మనం ఎదుర్కోం, మనం ఏం ప్రయత్నం, మనం నిలబడతాం అంతే. దుఃఖం రాని తట్టుకుంటాం, ఏం కాదు. దుఃఖం రాకపోతే సుఖం వస్తుంది. ఎప్పుడు పగలు చీకటి రావట్లేదా, శుక్లపక్షం కృష్ణపక్షం లేదా, సూర్యుడు చంద్రుడు లేదా, మనకు మాత్రం సుఖాలు ఎలా ఉంటాయండి. ఆశ్చర్యకరమైన విషయం. మనం నిలబడతాం, మనం ఏడవో నవ్వో నిలబడతాం అంతే పరిణామానికి. కానీ ఉపాయం చెబుతాం అంతే, అదే పోతుంది. నువ్వు మేరు పర్వతంలో నువ్వు నిలబడితే సమస్య నిన్ను తాకి వెళ్ళిపోతుంది వెనక్కి. నువ్వు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే బలహీనపడతావు. ఎదుర్కోవక్కర్లేదు, నిలబడితే చాలు. ఆ ధైర్యం సంపాదించగలగాలి. ఆ ధైర్యం మనకి సాహిత్యం ఇస్తుందండి. వర్తకరి సుభాషితాల్లో చెబుతాడు, ఉద్యోగం పోతే కూడా డీలా పడక్కల, మధ్యలో తీసేసిన డీలా పడక్కల. ఉదాహరణ ఏమిటో తెలుసా, బ్రహ్మలోకంలో ఓ గొడవ జరిగింది. పురాణాల్లో కథలు సరదాగా ఉంటాయి. బ్రహ్మలోకంలో ఓ గొడవ జరిగింది. బ్రహ్మదేవుడు వాహనం ఎవరండి? హంస. సరస్వతీదేవి కూడా వాహనం హంసే. ఇద్దరికి ఒకటే కారా, 2 కార్లు కొనుక్కోలేరా? బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వలేదా? అది ఖగోళ శాస్త్రం అమ్మా. భారతీయ అధ్యాత్మ విద్య మొత్తం ఖగోళ శాస్త్రం. కేవలం బొమ్మల కొలువు కాదు ఇది, విగ్రహారాధన కాదు ఇది. ఇద్దరికి ఒకే హంస. ఎందుకు? మీరు ఆకాశంలో చూడండి, రాత్రి నక్షత్రాలు కనిపించేటప్పుడు బ్రహ్మకి సంబంధించిన నక్షత్రం ఉంటుంది, దాన్ని వేగాస్ అంటారు గ్రీక్ వాళ్ళు. మనం వేదాక్ అన్నారు. వేదాక్ అంటే బ్రహ్మ 4 ముఖాలతో ఉంటుందమ్మా ఖచ్చితంగా, చతుర్ముఖ నక్షత్రం, అందుకే చతుర్ముఖ బ్రహ్మ. కాస్త దూరంలో చూడండి, మూలా నక్షత్రం ఉంటుంది. మూలా నక్షత్రం ఎలా ఉంటుంది తెలుసా? వీణ ఆకారంలో ఉంటుందని ఆశ్చర్యకరంగా. మూల అంటే వీణ, అందుకే మూలా నక్షత్రంలోనే సరస్వతి పుట్టింది, సరస్వతి చేతుల్లో వీణ ఉంది. అంత గొప్పది మన హిందూ ధర్మం, అంత గొప్పది మన విగ్రహారాధన. వాటిని బొమ్మలు చేసి పెళ్లిళ్ళు చేసి అత్యంతలు ఎత్తుకు తీసుకుంటే మనకేం తెలియట్లేదు విశేషాలు ఇక్కడ. అదంతా ఖగోళ శాస్త్రం, కేవలం బొమ్మల పెళ్లి కాదండి. బ్రహ్మ నక్షత్రం చతుర్ముఖాకారంలో ఉంటుంది, చతుర్ముఖ బ్రహ్మ. సరస్వతి నక్షత్రం వీణాకారంలో ఉంటుంది, అందుకే సరస్వతి చేతుల్లో వీణ. ఆ నక్షత్రం పేరు మూల. ఆ మూలా నక్షత్రమే సరస్వతి ఆరాధన. దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజున సరస్వతిని ఆరాధిస్తారు ప్రత్యేకంగా. ఈ 2 నక్షత్రాలకి మధ్యలో ఒకటి ఉంటుంది. మీకు నాసా వాళ్ళ మ్యాప్ చూసినా నెట్ లో అర్థమైపోతుంది. ఆ మధ్యలో ఉన్న నక్షత్రం మొత్తం హంస ఆకారంలో ఉంటుందమ్మా. నక్షత్ర సముదాయం 2 నక్షత్రాల మధ్యలో హంస ఉంది. అందుకే మన పురాణ కథలో ఏం చెప్పారు అంటే, బ్రహ్మదేవుడికి సరస్వతి దేవికి హంస వాహనం అని చెప్పారు. 2 వాహనాలు చెప్పాలా, 2 మధ్యలో ఉంది. అందుకని హంస ఎక్కి వీళ్ళిద్దరూ మొత్తం కోనసీమ చూడడానికి వెళ్తారని కాదు ఇక్కడ.
లేపక్షి చూడడానికి వెళ్తారని కాదు, అలా అర్థం చేసుకోకూడదు పురాణ కథలు. కథల్లాగే చెబుతారు. అలాగే ఒక కథ చెప్పారు మన ఉద్యోగాల కోసం. ఏమిటో తెలుసా? ఒక హంస ఒక రోజున ఆలస్యంగా వచ్చింది డ్యూటీకి. వాహనం కదా, బ్రహ్మదేవుడు ఎక్కడికో వెళ్ళాలని అనుకున్నాడు, వెళ్ళలేకపోయారు. ఎందుకు? హంస ఆలస్యంగా వచ్చింది. వెంటనే బ్రహ్మదేవుడు కోపం వచ్చింది. కోపం వస్తే నాకు మళ్ళీ మంచినీళ్ళ ఊరుకుంటాడు ఆయన? బ్రహ్మదేవుడు అయ్యే 4 ముఖాలయ్యి. అందుకని కోపం వచ్చానంటే ఈ హంసకి బుద్ధి లేదు. రోజు డ్యూటీకి ఆలస్యంగా రావడమే. గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా, గవర్నమెంట్ ఎంప్లాయీ చూడండి ఆలస్యంగా వస్తాడు. ఎందుకు ఆలస్యంగా వచ్చామంటే ఏమంటాడు తెలుసా? 10 నిమిషాలు అటు ఇటు అంటే ఎప్పుడు అటే అయింది, మరి ఇటు అవ్వలేదు. ఇది పెద్ద లౌక్యం అండి మాట్లాడినాం. అరగంట ఆలస్యంగా రావడం, ఎందుకు ఆలస్యంగా వచ్చామంటే 10 నిమిషాలు అటు ఇటు అవుతుందండి. అటు ఇటు అటే అయింది, మరి ఇటు అవ్వలేదు. మరి 10 గంటలకు రావాల్సిన వాడు ఎప్పుడు 10:30కు వస్తున్నాడు, 9:30కి ఎప్పుడు రాలేదే. ఒకసారి ఎప్పుడైనా 9:30కి వచ్చి అటు ఇటు అంటే ఒప్పుకో, ఎప్పుడు అటే. కానీ మాట ఏమంటాడంటే అటు ఇటు. పైగా ఆ సాయంత్రం అరగంట ముందే వెళ్ళిపోతుంది. వాళ్ళ ఆవిడ ఇంకో చోట ఉద్యోగం పికప్ చేసుకోవాలి. పికప్ అది పికప్ ఉంది ఇక్కడ. అందుకే వెళ్ళిపోతున్నాం అంటే ఒక అరగంట అటు ఇటు, మళ్ళీ అటు ఇటే. వచ్చేటప్పుడు అటు, వెళ్ళేటప్పుడు అటు. ఇట్లేదు. ఈ వంకలు ఉంటాయండి ఖచ్చితంగా, మంది కాదనుకోవడం వల్ల. అదే మన ఇంట్లో కూలివాళ్ళ చేత పని చేయించామండి, వాడు గంట ముందు వెళ్ళిపోతామంటే మనం ఒప్పుకుంటామండి? కూలివాళ్ళు అందరూ బాగా వెక్కిపోయారు ఇవాళ మాట్లాడతామే. మరి మన ఉద్యోగం లక్షల జీతాలు తీసుకుంటాం, మనం పని చేయొద్దా? మనం అరగంట ఆలస్యాన్ని అటు ఇటు అని మాట్లాడతాం. ఇక్కడ ఒక 100 రూపాయలు తక్కువ ఇస్తూ ఒప్పుకుంటాం జీతం మనం. అందుకే బ్రహ్మదేవుడు కోపం వచ్చి ఈ హంసను ఉద్యోగం నుంచి తీసేసామన్నాడు. హంసను ఉద్యోగం, ఆ రోజుల జీతాలే ఉద్యోగం ఏంటి? ఏమిటి జీతం తెలుసా? అది హంస తామర తూళ్ళు తింటుంది. హంసకు ఆహారం ఏంటంటే అది బ్రెడ్, శాండ్విచ్, పిజ్జాలు, బర్గర్లు తినదు. అందుకే అది హంస. అవి తింటే హింస. పానీపూరి అవేవి తినదు. అందుకని హంస తామర తోడు తింటుంది. తామర పువ్వుకి కాడలా ఉంటాయి చూడండి, ఆ తోడు తింటుంది. అది వాటిలో ఉండే సన్నటి దారాలు తింటుంది. తామర రేకులు స్పృశిస్తుంది. అందుకే అంత సున్నితంగా ఉంటుంది. పద్మవనంలోకి వెళ్ళడానికి వీలు లేదు, ఇక నుంచి తామర తోడు తినడానికి వీలు లేదని ఆంక్ష పెట్టాడు. వెళ్ళిపోయాడు ఆయన. దాన్ని ఆయన వెళ్ళిపోయాడు. వెంటనే తర్వాత వాళ్ళు వచ్చారు. హంస మీద వ్యతిరేక గ్రూప్ ఉంటుంది, హంస వ్యతిరేక సంఘం ఒకటి ఉంటుంది. అక్కడ ఎంప్లాయీస్ లో కూడా 2-3 సంఘాలు ఉంటాయి, యూనియన్. వాళ్ళు వచ్చి బాగా పోయింది, నువ్వు ఉద్యోగం పోయింది, పో, నేను తామరతోడు తినదని చెప్పాడు బ్రహ్మదేవుడు. అయిపోయింది, తిను, గట్టి తిను, ఏం తిన్నావు? ఆ హంస అందండి దాని పౌరుషంతో నన్ను తామరతోడు తినద్దని చెప్పాడా బ్రహ్మదేవుడు. నా పొట్ట కొడతాడా? అంతే. ఆయన నా ఉద్యోగం తీసేయగలడు, లేకపోతే నా పొట్ట కొట్టగలడు. అంతేగాని నా ప్రతిభను ఏమైనా చేయగలడా అని అది చెప్పిందండి. వనజభుండు కోపమున వాహనమైన మరాళ భర్తకున్ వనజమనీ వికార కలనంబు తొలంగిజీయుగాని కుంభనముగ దుగ్ధ సాగర విధాన విభాగ నిరూఢ నైపుణీ జనిత కుంభనముగ దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ జనిత మహాయశో విభవసారము కుంభనముగు దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ జనిత మహాయశో విభవసారము హంసకు మాన్పవచ్చునే. ఈ బ్రహ్మదేవుడు నా మీద కోపంతో నా పొట్ట కొట్టచ్చు, నన్ను తిండి తినకుండా చేయొచ్చు, నా జీతం ఆపేయచ్చు. కానీ నా ప్రతిభను ఏమైనా చేస్తాడా? ఆ ప్రతిభ ఏమిట? కుంభనమగు దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ జనిత మహాయశో విభవసారము. ఇంత పొడుగు సమాసం ఎందుకు వాడాడు అంటే ప్రతిభ అంత గొప్పది, అది సుదీర్ఘంగా ఉంటుంది. సుదీర్ఘ కాలం మిమ్మల్ని రక్షించేది ప్రతిభ. కేవలం చదువు కాదు, ప్రతిభ, టాలెంట్. అది మనం రుజువు చేసుకోగలగాలి. ఏమిటి ఆ ప్రతిభ అంటే? హంసకున్న ప్రతిభ తెలుసా? పాలు నీళ్లు కలిపేసి ఓ చోట పెడితే అది ముక్కు పెట్టి ఆశ్చర్యకరంగా పాలు తాగుతుందని నీళ్లు మిగిలిపోతాయండి అక్కడ. లాక్టోమీటర్ కంటే గొప్పది దాని ముక్కు. లాక్టోమీటర్ నీళ్లు ఎన్నున్నాయో చెబుతుంది, నీళ్లు వేరు చేయదు, ఎన్నున్నాయో చెబుతుంది. కానీ హంస ముక్కు లాక్టోమీటర్ కంటే చాలా టాక్టీస్ మీటర్. అది చెప్పడం కాదు, చెప్తే అలాగా మళ్ళీ పాలు తీసేసి నీళ్లు పెడతారు దానికి. అందుకని అది ముక్కు పెట్టే జీఎల్ లాగుతుంది, పాలు వస్తాయి, నీళ్లు మిగిలిపోతాయి సుఖంగా. అంత శక్తి ఉంది హంసకి. మన కర్మకి పర్యావరణం నాశనం అయ్యి పురాణ కాలంలో ఉండే హంసలు పోయి మన బతుకులు బాతులు మిగిలాయి. హంస జాతే బాతు. అందుకే మన బతుకు బాతు అయింది. ఇక్కడ బాతు మురికి నీళ్లు తాగుతుంది, మడ్డి తింటుంది. హంస తామరతూళ్ళు తింటుంది. హంసలా ఉండేటువంటి జాతి బాతు అయిందమ్మా ఇవాళ. ఆ స్థితికి తీసుకొచ్చాం మనం. అందుకని హంస వెంటనే అందుట పాలు నీరు కలిపి అక్కడ పెడితే నా నైపుణ్యం అంతా ఉపయోగించి దాన్ని వేరు చేయగలను. నేను బ్రహ్మదేవుడు చేయగలనా? సృష్టిలో మంచివాడు ఎవరో చెడ్డవాడు ఎవరో ఆయన చెప్పగలనా? దిక్కుమాలిన మనుషులందరినీ పుట్టించాడు ఇక్కడ కొన్ని వేల కోట్ల మందిని పనిలేక. ఆయనకంటే నేనే గొప్పదాన్ని. అంటే నా ప్రతిభను ఆయన ఏమీ చేయలేడు కదా అంటే ఆశ్చర్యపోయి బ్రహ్మదేవుడు సాయంత్రానికి వచ్చాక ఈ వార్త తెలిసాక అంత ప్రతిభ కలిగిన ఎంప్లాయ్ మళ్ళీ దొరకడం కష్టం, పోన్లేండి రమ్మని చెప్పండి అన్న. అలా ఉండాలి. నువ్వు ఉద్యోగంలో ప్రవేశిస్తే ఉద్యోగం తీసేసిన వాడు బాధపడాలి, నువ్వు బాధపడకూడదు.
తీసేసిన వాడు బాధపడాలి. అయ్యో అమ్మాయిని వెళ్ళిపోమన్నావు, అబ్బాయిని వెళ్ళిపోమన్నావు, అటువంటి ప్రతిభావంతులు మళ్ళీ దొరకడి, ఏ 10,000 జీతం ఇస్తే ఇచ్చాం, కంపెనీ నిలబడుతుంది, అటువంటి ప్రతిభ కావాలి. ఎన్ని ఇన్వెన్షన్స్ ఉన్నాయి, కొత్త ఇన్వెన్షన్స్ చేయాలి. మీరు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కొత్తవి కనిపెట్టాలి విషయాలు. ఇన్ని వదులుకోవడం చాలా కష్టం అండి అనిపించాలి. నేను ఇవాళ ఆదరణతోనే ఒక మాట చెబుతున్నానమ్మా. నేను నవంబర్ 25వ తేదీ ఒక కోటి దీపాల కార్యక్రమంలో నాకేదో వ్యక్తిగత కారణాల వల్ల ఏకాంతంగా మౌనంగా ధ్యానంగా ఉండాలని అనిపించి నేను ఇంకా మానేస్తున్నానండి ప్రవచనాలన్న. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 100 రోజులు దాటింది. నేను బాకీ ఉన్న ప్రవచనాల కోసం నా మాట నిలబెట్టుకోవడానికి నేను వచ్చి చెబుతుంటే ఆ వేదిక నుంచి ఈ వేదిక ఇవాళ కూడా అడిగారు, మీరు ప్రవచనాలు కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకు కోరుతున్నారండి? మీకు నచ్చబట్టే కదా, మీకు నచ్చబట్టే కదా, లేకపోతే నేను మానేస్తే అడుగుతారా? నా ప్రసంగంలో నా అవధానాల్లో ఉండే ప్రతిభను నేను కాపాడుకోవాలి. కానీ చీఫ్ మినిస్టర్ గారు చూశారు నా అవధానం, చూస్తే అది ఆయన అదృష్టం అండి, నాకేమిటి కలిసి వచ్చేది? చూడమని కూర్చుని లేకపోతే మానేమనండి. ఎవరట? ఓ మంత్రి గారు చూశారు, ఎమ్మెల్యే చూశారు, ఎంపీ చూశారు, నాకు అనవసరం అండి. ఇంతమంది చూడొస్తామా? సరస్వతీ దేవి చూస్తోంది విగ్రహ రూపంలో. నాకు కావలసింది నాకు కావలసింది నా నమ్మకం. అది దేవుడు చూస్తున్నాడనే నమ్మకం ఉండాలి. కానీ ఈ మంత్రులు ముఖ్యమంత్రులు వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారండి? మాకేమిటి వచ్చేది? వీళ్ళకి మేము భయపడేది లేదు, వీళ్ళ నుంచి మేము ఆశించేది లేదు ఇక్కడ. అందుకే నిర్భయంగా నిస్సంకోచంగా మాట్లాడతాం. ఎందుకంటే ప్రతిభ అవసరమైతే మానేసి కూడా ఏకాంతంలో మౌనంలో ధ్యానంలో రమణ మహర్షిలాగా ఉండగలం. మాకు ఆ ధైర్యం కూడా ఉంది. మాట్లాడమంటే గంటలు మాట్లాడగలం, ఆ ధైర్యం కూడా ఉంది. అది ఇది ఎందుకుందంటే ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం. విద్యార్థులకి నేను చెప్పదలుచుకున్న మాట ఒక్కటే, విజయానికి 6 మెట్లు 7 మెట్లు 16 మెట్లు ఉండవమ్మా. ఈ మెట్లన్నీ పుస్తకాలు అమ్ముకుని ఎందుకు రాసుకున్న పుస్తకాలు? 66 మెట్లు ఉండవు ఇక్కడ. విజయానికి ఉండేవి ఎప్పుడు 2 మెట్లు. 1 ఆత్మవిశ్వాసం, 2 పరమాత్మ విశ్వాసం. ఈ 2 మెట్లు లెక్క. నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నిన్ను పుట్టించిన దేవుడి మీద నమ్మకం ఉండాలి. చాలా పొరపాటు మాటలు కొంతమంది వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు. వాళ్ళ ప్రసంగాలు మీరు వినండి. దేవుడు ప్రసక్తి లేకుండా ఎంత జాగ్రత్త పడిపోతారో. దేవుడు అంటే అంత పాపాత్ముడు. ఎక్కడ దేవుడు నమ్మకం చెప్పరండి, అదేదో అజ్ఞానం. కానీ దేవుడు లేకుండా, పాపభీతి లేకుండా లోకంలో ఏ ఒక్కరిని బాగు చేయలేమమ్మా. మీరు క్రైస్తవ మతంలో ఉండండి, ముస్లిం మతంలో ఉండండి, హిందూ మతంలో ఉండండి, బౌద్ధంలో ఉండండి, జైనంలో ఉండండి, కానీ మీ ఏదో ఒక రూపంలో మీరు దేవుణ్ణి నమ్మి తీరాలి. ఒక భగవత్ శక్తిని నమ్మకుండా మన జీవితాన్ని మనం సాగించడం సాధ్యం కాదు. అతీంద్రియమైన శక్తి ఉంది. ఆస్తికుడు బాధపడాలి, కానీ ఏ మతం వాడైనా ఆస్తికుడు బాధపడాల్సిన పని లేదు. భగవద్ విశ్వాసం. అందుకని ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం, ఈ 2 మనం కాపాడుకోగలిగితే అన్ని విజయాలు సాధించినట్టే లెక్క. చివరిగా ఇవాళ పనిలో ఆందోళన కలుగుతున్న మీరంతా కంప్యూటర్ దగ్గర ఉంటారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడుతున్న సరదాకి, రేపు కంప్యూటర్ ఐటీలో చేరాక, ఉద్యోగాల్లో చేరాక ప్రతిదీ కంప్యూటర్ మీదేనండి. బ్యాంకుల్లో కూడా కంప్యూటర్ లాగా సర్వర్ డౌన్ అవగానే ఎంత మనస్సు అయిపోతుంది, వెంటనే మనస్సు డౌన్ అయిపోయిందిగా, అనుకోవడం, తన్నేయడం, ఇలాగా ఇలా కొట్టేసుకోవడం, కొట్టేసుకోవడం, ఎందుకంటే పని అయిపోయింది. ఇవాళ స్మార్ట్ ఫోన్ చాలా ఆనందంగా వాడుతున్నాము. రేపు ఉద్యోగంలోకి వెళ్ళక ల్యాప్టాప్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ పని చేయకపోతే పొరపాడైపోతుందండి. మన పనిలో మనం ఆనందం పొందాలి. మన బాధ్యత మనం చేస్తున్నాం. సర్వర్ డౌన్ అయితే ఎలా ఆలోచించాలో తెలుసా? అమ్మయ్య 10 నిమిషాలు కూర్చోవచ్చు, గొడవలేదు, వదిలే. ఆ విషయం ఆలోచించి సమయానికి ఆగిపోయింది, వద్దు, ఈ కొట్టద్దు. ఇక్కడ కరెంట్ పోగానే ఎలా అయ్యద్దు. అసహనం. ఇవాళ ఉద్యోగాల్లో ఆందోళన కారణం అసహనం. 10 నిమిషాలు సర్వర్ డౌన్ అయింది అనుకోండి, మంచిదే, మనం పని చేయక్కలే సుఖంగా. బయటికి వెళ్ళాం, ఏదో ప్రమాదం జరిగింది, కాలు విరిగింది, డాక్టర్ గారు ఏం చెప్పాడు? 3 నెలలు రెస్ట్ తీసుకోవాలి. కూర్చోవాలి, మాట్లాడకుండా సుఖంగా రెస్ట్ తీసుకోవడం ఎంత మంచిది తెలుసా? 3 నెలలు మనం ఏ పని చేయక్కల్లా, హాయిగా టీవీ చూడొచ్చు, ఓపుకుంటే పుస్తకాలు చదువుకోవచ్చు. పైగా గంటకు ఒకడు వస్తాడు, 2 యాపిల్ పళ్ళు పట్టుకొచ్చాడు పలకరించడానికి. భార్య కాలు విరిగితే భర్త కాలు విరిగితే భార్య అక్కడే కూర్చుంటారు. అన్ని బాగుంటే వాళ్ళు ఇంట్లో ఉంటారో ఉండరో చెప్పలే, వాళ్ళ పని మీద వాళ్ళు పోతారు. బాగుండదు కదా మరి. అందుకని భార్య కాళ్ళ దగ్గర కూర్చుంది, అక్కడ సేవలు చేస్తోంది. గంటకు కూడా వస్తున్నాడు, 2 యాపిల్ పళ్ళు ఇస్తాడు, తినచ్చు, 8 సాయంత్రం అమ్మేసుకోవచ్చు. పలకరించడానికి అన్ని బాగుంటే ఎవడొస్తారండి? అంటే కాలు విరిగితే పాజిటివ్ గా తీసుకోవాలి, దీన్నే పాజిటివ్ థింకింగ్ అంట. అంతేగాని వచ్చిన వాడి దగ్గర కాలు విరిగింది ఐ లాస్ట్ మై లెగ్ ఇది ఏడవక్కర్లేదు. ఎక్కడ ఈ లాస్ట్ మై లెగ్ నేడితే ఉన్న లెగ్ కూడా పోతుంది. ఈ బెంగకి తగ్గదు. అది జరిగింది, టేక్ ఇట్ ఈజీ, తేలిగ్గా తీసుకో. సోసి జగత్ నీలార్థం విహరానగా అంటారు యోగ వశిష్ఠ మహర్షి చెబుతాడు. ఈ వేర్ ఇట్ ఈజ్ అండ్ యాజ్ ఇట్ ఈస్, సోసి. జీవితంలో ఎలా ఉందో అది అలాగే తీసుకో. అది మారాలని కోరుకో. ఇలాగే ఉంటాం. మన ప్రతిభను మనం కాపాడుకుంటాం అంతే. ఇప్పుడు నేను ఎంత ప్రతిభ ప్రదర్శిస్తే మాత్రం, ఎంత సంపాదిస్తే మాత్రం, ఎంత కీర్తి ఉంటే మాత్రం నాకు నెత్తి మీద వెంట్రుకలు మళ్ళీ వరుస్తాయని మీరు చెప్పండి.
నాకు బాధగానే ఉంది, మరి నాకు బాధగానే ఉంది. ఎప్పుడైనా 10 ఏళ్ల క్రితం ఫోటో చూసుకుంటే కుళ్ళు ఏడుస్తానమ్మా, మీకు ఏం తెలుసు. 97లో నేను సహస్రావధానం చేసినప్పుడు కాకినాడలో ఒక చిత్రకారుడు ఉండి, మీకు ఏమి ఇజలేనండి, సరస్వతి పుత్రులు మీకు ఏం బహుమతి ఇస్తాను, మీ బొమ్మ వేశానని బహుమతి ఇచ్చాడమ్మా. నా బొమ్మ వేసి పెడతది, ఆ రికార్డు ఎంత ఉందో అంత బొమ్మ వేశాడు. ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. దాని నిండా చుట్టుంది ఆ బొమ్మకి. వాడు ఉంది, అప్పుడు ఉంది, ఉన్నదే వేశాడు. ఇప్పుడు ఏమంటే ఆయన వేడు. నాకు ఎప్పుడైనా చూసుకోవాలనిపిస్తే తలుపేసి ఆ బొమ్మ దగ్గర నుంచి కాసేపు కన్నీళ్ళు పెట్టుకుంటా. మన జుట్టు ఎంత జుట్టు పోయింది. కానీ ఇలా ఏడుస్తూ కూర్చుని నా జుట్టు వస్తుందా? ఇవాళ సరస్వతి దేవుడు నాకు ప్రత్యక్షం అయితే నాకు బట్టతలు వద్దమ్మా జుట్టి అన్నాను అనుకో, ఆవిడ నాకు అనుగ్రహం మీద జుట్టు ఒకటి ఇచ్చి మొత్తం ఈ పద్యాలన్నీ పట్టుకుపోతే నన్ను పిలుస్తారు మీరు? ఇప్పుడు జుట్టు లేదని ఏడవనా, ఇంత పాండిత్యం ఉందని ఆనందించిన. దట్ ఈస్ పాజిటివ్ థింకింగ్. ప్రతిరోజు రేపేంటి అనే ఆలోచన వస్తూనే ఉంటుంది. ఏం వంట చేయాలబ్బా, మళ్ళీ పొద్దున్నే మార్కెట్ వెళ్ళాలి, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ప్రతిరోజు ఉండే తలనొప్పి ఇది. నాకు ఏ టెన్షన్ లేదు. నేను కంట్రీ డిలైట్ వాడుతున్నా. రాత్రి 12 లోపు ఆర్డర్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 7 కల్లా డెలివరీ డైరెక్ట్ ఇంటికే వస్తుంది. ఇవి నిజంగా నీకు ఏది ఉందో దానికి సంతోషించు, ఏది లేదో అది లేకపోవడమే అదృష్టంగా భావించు. ఆశ్చర్యకరమైన విషయమో మీకు తెలియంది కాదు, కానీ చిన్నపిల్లలు కాబట్టి చెబుతున్నా. కళ్ళు లేని వాళ్ళకి మనోనేత్రం బాగా తీవ్రంగా పనిచేస్తుంది, మనకి పనిచేయదు. అంధుడికి లోపల మనోనేత్రం చాలా తీవ్రంగా పనిచేస్తుంది. వాడు స్పర్శ మాత్రం చేత గుర్తుపట్టేయగల మనుషులు ఎవరు వచ్చారంటాడు, ఎవరు వచ్చారో చెప్పేస్తాడు. అందుల దగ్గర మీరు ఉన్నట్టు వాళ్ళు వికలాంగులు కాదండి, వాళ్ళు దివ్యాంగులు, నిజంగా దివ్యాంగులు అండి వాళ్ళు. ఇది మనోనేత్రం ఎందుకని పనిచేస్తుంది? కళ్ళతో చూసే అవకాశం లేదు కాబట్టి వాడు చాలా తీవ్రంగా లోపల తపన పడి నడిచేవాడెవడో, వచ్చిన వాడెవడో, వెళ్ళిన వాడెవడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వాడి మాత్రం తీవ్రంగా పనిచేస్తుంది. మనకి 2 కళ్ళు ఉన్నాయి, కళ్ళజోడు కూడా ఉంది కాబట్టి పప్పు శుద్ధంలో కూర్చున్న ఇక్కడ చూస్తుంది. మనం ఆలోచించడం మానేసాం. ఒక కాలు పనిచేయని వాడికి 2వ కాలు 2 కాళ్ళకి సమానంగా పనిచేస్తుంది, ఖచ్చితంగా పనులు చేస్తుంది. మీరు పత్రికల్లో వచ్చే వార్తలు చూడండి, పరీక్షలు కాలివేళ్లతో రాసిన వాళ్ళు ఉన్నారండి, కాలివేళ్లతో. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? తీవ్ర సంకల్పం. ఆ తీవ్ర సంకల్పం ఉంటే భగవంతుడు ప్రసరిస్తుంది అప్రయత్నంగా. లోపల ఉండే ఆత్మశక్తి విజృంభిస్తుంది. అందుకే వివేకానందుడు చెబుతాడు, ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది పెర్ఫెక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. ఎడ్యుకేషన్ నువ్వు కొత్తగా ఏం చెప్పక్కర్లేదా, ఒక పరిపూర్ణ శక్తి, భగవత్ శక్తి ప్రతి వారి ఆత్మలో ఉంది. దాన్ని బయటికి రావు, దాన్ని వెలగని చాలు. కలుపుకొక్కలు లేకుండా చూడు. ఆ కలుపుకొక్కలు లేకుండా మీరు చేసుకోగలిగితే పని అంతా ఆందోళన రహితంగా ఉంటుంది. దానికి మీరు ముందుగా నేర్చుకోవాల్సిన ఆ పనిని ఆనందించాలి. అంటే కంప్యూటర్ని దేవుడుగా భావించాలి. అందుకే నేను సాగర ఘోష కావ్యంలో కంప్యూటర్ మీద దండకం రాశా. కనకదుర్గ దేవుడు అయినప్పుడు కంప్యూటర్ మాత్రం దేవుడు కాదా? ఆ చేసిన ఆవిడ అనుగ్రహించినంతగా ఈవిడ అనుగ్రహించట్లేదా? ఈ కంప్యూటర్ లేని రంగం ఉందా ఈవేళ? ఆ కంప్యూటర్ దండకం 2-3 నిమిషాల్లో ముగించుకుని మనం సెలవు తీసుకుంటాం. శ్రీమన్ మహాయంత్ర రాజ్ఞి త్రిలోకైక పూజ్య త్రినేత్రా విభాజ్య మహేజ్య నిరాజ్య మహాశాస్త్ర విద్య మహాతంత్ర విద్య మహాశాస్త్ర వేద్య అభేద్య అసాధ్య భవత్ సృష్టి రూపం మార్చన్ స్వరూపం ముదిర్చన్ భవత్ సృష్టి రూపం మార్చన్ స్వరూపం ముదిర్చన్ భవత్ ప్రాభవంబున్ భవత్ వైభవంబున్ భవత్ వైభవంబున్ వర్ణింప నేనెంత నాదైన భాషా పరిజ్ఞానమే సుంత విశ్వంబునంగల్గు వేవేల భాషల్ నిపుల్లేని భాషల్ విశేషాల భాషల్ వినూత్నంపు భాషల్ మనోజ్ఞంపు భాషల్ మహాశక్తి ఘోషల్ గదా నీవి. విశ్వంబునంగల్గు వేవేల భాషల్ నిపుల్లేని భాషల్ విశేషాల భాషల్ వినూత్నంపు భాషల్ మనోజ్ఞంపు భాషల్ మహాశక్తి ఘోషల్ గదా నీవి. పాస్కల్లు లోటస్సు దీపేసు బేసిక్ కోబా వరాకిల్లు C++ ఇత్యాది భాషా ప్రపంచంబు స్వాధీనమౌ నీకు స్వరాజ్యమౌ నీకు. పాస్కల్లు లోటస్సు దీపేసు బేసిక్ కోబాల్ వరాకిల్లు C++ ఇత్యాది భాషా ప్రపంచంబు స్వాధీనమౌ నీకు స్వరాజ్యమౌ నీకు. భాషా మతల్ని ప్రయోగాలతల్ని ప్రభావాలవల్లి స్వరూపాన బుల్లి స్వభావాన మల్లి.
భాషామతల్ని ప్రయోగాలతల్ని ప్రభావాలవల్లి స్వరూపానబుల్లి స్వభావాన మల్లి భగవద్వ్యాప్తి రోహింప శక్యంబే పెండిళ్లలో నీవి పేరంటమున్నీవి కాలేజీలన్నీవి కాటేజీలన్నీవిలే పెద్ద హోటళ్లలో పూట పోటీళ్లలో రైలు టిక్కెట్లలో బస్సు ఎక్కట్లలో ఓడనైన విమానంబునందైన అణ్వాయుధం పొందు ఆఫీసు వెళ్ళందు ద్వాదశి యాత్రలో ద్వాదశి పూజలో ఏ కిరాణం దుకాణంబులోనైనా ఏ జాతకాలు చెప్పు చోటైన ఏ రోగి దేహింబు పైన ఎవ్వాని హస్తంబునందేన ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయిన నీ రూపమే కాన రాదాచని భగవద్వ్యాప్తి రోహింప శక్యంబే పెండిళ్లలో నీవి పేరంటమున్నీవి కాలేజీలన్నీవి కాటేజీలన్నీవిలే పెద్ద హోటళ్లలో పూట పోటీళ్లలో రైలు టిక్కెట్లలో బస్సు ఎక్కట్లలో ఓడనైన విమానం ఓనందైన అణ్వాయుధం పొందు ఆఫీసు ఫైల్డందున ద్వాదశి యాత్రలో ద్వాదశి పూజలో ఏ కిరాణం దుకాణంబులోనైన ఏ జాతకాలు చెప్పు చోటైన ఎవ్వాని దేహంబునందైన ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయిన నీ రూపమే కాన రాధాచలి నీవు లేకుండా మేముండటన్నన్ పరిహాసమే కాదుకో భగవద్ గాథావళిని చెప్పుకోసాగిన వత్సరంబుల్ శతాబ్దుల్ సహస్రాబ్దులైన సమర్థంబులోనే మహాదేవి కంప్యూటర్ అని పేర ఆవిర్భవం వందినావీవు ఆరైన వేదంబవే నీవు ఏడైన శాస్త్రంబవే నీవు అణ్వాది బ్రహ్మాండమెల్లన్ సర్వం సహామండలం వెల్ల దారుణీ గర్భమందున్ చిక్కియుండదే అణ్వాది బ్రహ్మాండ యంత్రంబనన్ నీ జగజ్యంత్రమే గాది సర్వము సహామండలం మందు నీ ప్రజ్ఞలేనట్టి రంగంబు కానంగరాదే దారుణీ గర్భిణీ చారిణీ దుర్భిణి కావుమమ్మ మహాదేవి శ్రీదేవి కంప్యూటరమ్మ నమస్తే 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 నమః. అన్ని రంగాల్లోనూ కంప్యూటర్ వ్యాపించింది కాబట్టి అది అంటు వ్యాధి కాకుండా చూసుకోవాలి మనం. స్మార్ట్ ఫోన్ వాడుతున్న వాళ్ళు, ల్యాప్టాప్లు వాడుతున్న వాళ్ళు, అది జీవితం వ్యాపించడం మంచిదే. ఒక వ్యాధి వ్యాపించడం వేరు, ఒక విద్య వ్యాపించడం వేరు. విద్య వ్యాపించాలి, వ్యాధి వ్యాపించకూడదు. చిన్న ఫోటో దిగుతున్నారు యువతరం కోసం, ఒక్క మాట చెబుతున్నారు. ఊరికే ఇలా కూర్చుంటారు, ఎదురుగా పెట్టుకుని ఒకటి దిగుతారు, వెంటనే ఒక 100 మందికి పంపిస్తారు. అందులో కొంతమంది లైక్ అంటారు, కొంతమంది డిస్లైక్ అంటారు. 100 మంది మన లైక్ చేసినా సరే ఒకళ్ళు ఎవరో బొట్టన వేరు కిందకి దించగానే వై హీ డిస్లైక్డ్ మీ అని సాగదీస్తారు. ఇక్కడ మనసు చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో. 100 మంది ఇష్టపడ్డారు కదా, ఒకరిద్దరు కాదంటే అభ్యంతరం ఏమిటండి? అందరూ అవునలావా? ఇది అహంకారం కదా. అందరూ అవునలావా? ఇంత ప్రసంగం నేను చేయించానమ్మా, కొందరికి నచ్చకపోవచ్చు అండి, తప్పేమీ లేదు. అందరినీ మెప్పించడం నా పని కాదండి. ఇక్కడ ఆ ప్రయత్నం నేను చేశాను, దానికేముంది? అందరూ మెచ్చుకోవాలి. ఒకళ్ళెవరో మాకు నచ్చలేదు, మంచిదయ్యా అంటాం, ఇంకేదైనా మార్చుకోవాలంటే మార్చుకుంటాం, తప్పేమిటట. అందుకని అస్తమానం ఫోటోలు తీసుకోవడం, అది పెట్టుకెళ్ళి ఎక్కడో పెట్టడం, వాళ్ళందరినీ మెప్పుకోవడం. కొత్త పెళ్లి కొడుకు ఎవడన్నా ఉంటే పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు ఫోటో కూడా అక్కడ పెట్టేస్తున్నాడు వాట్సాప్ లో. పెట్టేసి 100 మందికి పంపేసి 100 people లైక్ మై వైఫ్. సిగ్గులేదని ఆయన మీ ఆవిడని 100 మంది లైక్ చేయడం ఏంటో, ఎవడని పెట్టని అవుతాడు. మీ ఆవిడని నువ్వు లైక్ చేయాలి, ప్రపంచం అంతా లైక్ చేయాలా? ఈ ఫోటో అందులో పెట్టాలా? వాళ్ళందరూ కామెంట్స్ అవసరమా? ఒక ముక్కు బాగలేదు, మూతి బాగలేదు, వాళ్ళ ఆవిడ కాదుగా మరి అంటారు. అదంటేనే ఫీలింగ్ రాదా ఇక్కడికి? ఇవి దాచుకోవలసిన విషయాలమ్మా, రహస్యంగా ఉండాల్సిన విషయాలు. ఎప్పుడు ఫోటోలు పెట్టకూడదు. అలాగా ఏ ఫోటోలు పెట్టాలో, ఏ ఫోటోలు పెట్టకూడదు, ఏ వ్యాఖ్యానాలు చేయాలో, ఏవి చేయకూడదు నేర్చుకోవాలి. అదే సంస్కారం అంటే. ఇంట్లో ఏదో అమ్మా నాన్న దెబ్బలాడుకున్నారు, నీ వయసుకి నీకేదో కంగారు అనిపించింది, వెంటనే దాన్ని ఫేస్బుక్ లో పెట్టేస్తావా? కొంపలు అంటుకుపోవా? అవతల వాళ్ళు ఎవరో చూస్తే కామెంట్ చేయరా? నీ మొత్తం నీ జీవితం మీద ఒక మరక పడిపోదా మీ అమ్మా నాన్న కారణంగా. ఇంత చేస్తే ఆ దెబ్బలాట ఎంత? సంసారంలో దెబ్బలాటంటే టీ కప్పులో తుఫాన్ అమ్మ, పొద్దున వచ్చింది మధ్యాహ్నానికి పోతుంది, పెద్ద విషయం అది. వాళ్ళే సర్దుకుంటారు. దాన్ని మనం పెట్టేస్తున్నాం. ఇవాళ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది, గమనించండి. నేను చివరిగా ఒక్క మాట చెప్పి సెలవు తీసుకుంటా. మనిషి కనిపెట్టిన విషయాల్లో 3 అద్భుతాలు ఉన్నాయి, 3 దౌర్భాగ్యాలు కూడా ఉన్నాయి. అద్భుతాలు 3 ఏమిటంటే, 1 నిప్పు, 2 చక్రం, 3 కంప్యూటర్. ఈ 3 అద్భుతాలని మనిషి కనిపెట్టి. నిప్పు కనిపెట్టడం వల్ల పచ్చి మాంసం తినే మానవుడు పరిపక్వం చేసిన ఆహారం తినడానికి అలవాటు పడ్డాడు. నాగరికత మారిపోయింది. దాంతో రకరకాల రుచులు, తీపి, కారం, చేదు, ఉప్పు, పులుపు అన్ని దాంతో పుట్టాయి. ఉగాది పండుగ దాంతో వచ్చింది. చక్రం కనిపెట్టాక మొత్తం పారిశ్రామికవేత్తలందరూ వచ్చారండి, పరిశ్రమలు ఏర్పడ్డాయి. చక్రం లేకపోతే బండి లేదు, ఏ వాహనం లేదు, కారు లేదు, లారీ లేదు, 2 బండి కూడా లేదు, ఏ పరిశ్రమ లేదు. కంప్యూటర్ కనిపెట్టాక మొత్తం అంతా, ఈ మొత్తం నడిపించే విధానం అంతా కంప్యూటర్ ద్వారా నడుస్తుంది. అలాగే మనిషి కనిపెట్టిన వాటిల్లో 3 దారుణమైన విషయాలు ఏమిటి అంటే, 1 తుపాకీ. తుపాకీ కనిపెట్టాక ప్రపంచం నాశనమైంది.
దూరం నుంచి చంపేస్తాడు, చాటు నుంచి చంపేస్తాడు. శ్రీరాముడు ధర్మం కోసం దుర్మార్గుడైన వాళ్ళని చెట్టు చాటు నుంచి సంహరిస్తే దానికి ఇప్పటికి మేము జవాబు చెప్పలేకపోతున్నాం. వాలివద్ద ధర్మమా, వాలివద్ద ప్రతివాడు అడిగే ధర్మ సందేహం ఇదే. చేసిందేమో రాముడు, అడిగేదేమో మమ్మల్ని. మేము అక్కడ చెబుతాం, వీళ్ళు రాముడు అడుక్కొని చెబుతాను. కానీ ఎందుకు చేశారండి? అధర్మం అండి. వాలి మెడలో రత్నాలహారం వేసుకుని తిరుగుతాడు, మొత్తం దేశంలో అందరినీ చంపాడు ఆయన. అటువంటి వాళ్ళు వదిలిపెడతారా? చాటిని చంప వాలి రా, ఐ వాంట్ టు కిల్ యు అంటే వస్తాడా? వాడికున్న వరం ఏంటంటే రత్నాలహారం వాడి మెడలో ఉన్నంత వరకు శ్రీరాముడు కాదమ్మా శ్రీ మహావిష్ణువు వచ్చి ఎదురుగా ఉన్న బలం పోతుంది, ఏం చేయలేరు అక్కడ. అటువంటి వాడిని అలాగే చంపాలి. జైషీ మహమ్మద్ మీద బాలాకోట్లో దాడులు చేశారంటే రహస్యంగా చేశారు కాబట్టి. కానీ పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఫోన్ చేసి రేపు పొద్దున శుభలాక 10-20 గంటలు దాడులు చేస్తున్నాం, దైవజ్ఞులు నిర్ణయించిన ముహూర్తానికి మా గణపతి చంద్ర తాంబూలాలు స్వీకరించండి అంటే కుదురుతుందా? దాడి చేసేవాడు రహస్యంగానే చేయాలండి. ఎదురుగా ఎలా చేస్తారండి? అది యుద్ధం కాదండి. వారికి రాముడు జరిగిన దాడి, ఉగ్రవాది మీద దాడి. రాముడు చేశాడు దాన్ని. దానికి ఎప్పటికి జవాబు చెప్పుకోలేక వస్తున్నాం. కానీ ఆ రోజుల్లో ఎదురుగా ఉండి చేసి యుద్ధాలు తుపాకీ కనిపెట్టా. కానీ తుపాకీ ఎప్పుడు షాట్ నుంచేనండి. ఎదురుగా దాన్ని నిలబడి పేల్చుకున్నది. దీపావళి తుపాకు లేట్ ఇక్కడ పేల్చుకోవడానికి చాట్ నుంచి పేలుస్తాడు. అంటే చాట్ నుంచి యుద్ధం చేయడం, మనిషిని మోసం చేయడం అలవాటైంది. జంతువులు మొత్తం ఏనుగులు, సింహాలు, పులులు చచ్చిపోయి వాళ్ళ పర్యావరణం పాడవుతుందని తుపాకీ కారణం. చాటుగా చంపేస్తాడు. ఎదురుగా పెడితే బాగానే చంపేస్తుంది. ఇది ఆ తుపాకీ కనిపెట్టడం ఒక దౌర్భాగ్యం. రెండో దౌర్భాగ్యం, బాంబు కనిపెట్టాడు. తుపాకీ అంటే పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలి, ట్రిగ్గర్ మీద వేరెట్టారు, నొక్కాలి. సరిగ్గా నొక్కపోతే ఇటువైపు వెళ్తుంది, వీడిపోతాడు. ఇటువైపు వెళ్తుంది, వీడిపోతాడు. అదే సరిగ్గా నొక్కాలి. బాంబు కనిపెట్టాక ఏమైంది? వాడు పాకిస్తాన్ లో ఉండి కనిపెట్టి వేస్తాడు, ఇక్కడ కూడా పోతాడు. దూరం నుంచి వేసరచ్చు. అది దౌర్భాగ్యం. మూడో దౌర్భాగ్యం ఏమిటో తెలిసి మీరు మరోలా అనుకోవద్దు. తుపాకీ కంటే బాంబు కంటే దారుణమైంది స్మార్ట్ ఫోన్ కనిపెట్టాడు మనిషి. ఇది బాంబు కంటే దారుణం. ఇక్కడ ఒక క్లిక్తో ఏమైనా చేయొచ్చు, ఎవరి జీవితాన్నైనా బయట పెట్టచ్చు, ఎవరినైనా అల్లరిపాలు చేసేయచ్చు, నీ ఇష్టం వచ్చిన కామెంట్లన్నీ రాసేయచ్చు. మొత్తం నీ చేతిలో ఉంది. ఫేస్బుక్ పేరు మీద, ట్విట్టర్ పేరు మీద, వాట్సాప్ పేరు మీద మొత్తం నీ చేతిలో ఉంది. ఇవాళ మాబోటిగాల జీవితాలు కూడా మొత్తం పిల్లల చేతుల్లో గడిపోయాయి. వాళ్ళు ఏం పెడతారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. ఇంత ప్రసంగం నేను ఆకలి వేళ 12:30కి భోజనం చేసి అలవాటు నాకు. రాత్రి నేను భోజనం మానేసి 10 ఏళ్ళు అయింది. 2 అరటిపళ్ళు తిని పడుకుంటా. రాత్రి లైన్లో కూడా అరటిపళ్ళు తిన్నా. అయినా సరే నాకు ఆకలి వేస్తున్నా సరే నేను ఇచ్చిన మాట ప్రకారం నేను మాట్లాడాలని వారి సమయం అడిగి వారు 1 గంట వరకు చెబితేనే నేను మాట్లాడుతున్నానమ్మా, నా ధర్మం నేను చూస్తున్నా. ఇది కూడా నచ్చకపోతే ఒకరు ఏం చేస్తాడు, వాట్సాప్ లో పెట్టేసి ఒక పెద్ద మనిషి వచ్చి సుత్తు కొట్టాడని పెడతాడు అక్కడ. అని నా నెత్తి మీద సుత్తు బొమ్మ వేస్తాడు. అది ఒక 100 మంది చూస్తారు. వెంటనే వాడికి టీవీ వాడికి కాలక్షేపం కదా, గరికపాటి వారు అనంతపురంలో సుత్తు కొట్టారు. దాని మీద 3 గోడుగోళ్ళు పిలిచి చర్చ పెడతాడు. వాడికి సరదా, వాడికి టీఆర్పీ కావాలి, గరికపాటి చర్చ సుత్తి అని 2 బట్టతల్లో 3 గోడుగోళ్ళు పిలుస్తాడు. వాళ్ళంతా కూర్చొని చర్చిస్తారు. ఆయన ఎప్పుడు అంతేనండి అంటాడు. వాడు మొత్తం నేను చేసింది అంతా పోయింది. ఇక్కడ ఇంత పెద్ద ప్రవచనం లేకపోతే ఇంత సాహిత్యం, ఇంత విజ్ఞానం ఒక కామెంట్ మీద ఆధారపడి పోతుందా? అంటే నేను నేర్చుకున్నది ఏమిటంటే నా తల్లి నేర్పింది. ఎవరి వ్యాఖ్యానాలు నన్ను ప్రశంసించినవి, విమర్శించినవి ఏమీ నేను పట్టించుకోవాలి, మొత్తం తీసి పారాయి. నేను ఏం మాట్లాడానో నాకు తెలుసు. నేను కిందికి దిగ్గానే ఎప్పుడు నా అవధానంగానో నా ప్రసంగంగానో ఎలా ఉందని ఎవరిని అడగల. ఎలా ఉందో నా అంతరాత్మ నాకు చెబుతోంది. నేను అడగాల్సిన పని లేదు. ఎవరైనా వచ్చి నాకు బాగులేదని చెబితే కూడా మొహమ్మద్ చెబితే ఆ మొహమ్మద్ చెప్పకూడదని నేనే చెప్పేస్తాను. నీకు బాగుపోతే అలా చెప్పకూడదు, ఫోన్ చేసి చెప్పు. మంచి ఉంటే మైకులో చెప్పాలి, చెడు ఉంటే చెవిలో చెప్పాలి. మంచి ఉంటే మైకులో చెప్పాలి, చెడు ఉంటే చెవిలో చెప్పాలి. బాగులేదన్నమాట ఎప్పుడు కూడా మనం ఆయనకు ఫోన్ చేసి ఏమండి మీరు చాలా బాగా చెప్పారు కానీ ఇది ఏదో బాగుంటాడు సరి చేసుకుంటాం తప్పనిసరిగా. నువ్వు 10 మందిలో నా దగ్గరికి వచ్చి బాగులేదన్న ఒక్కడ కొట్టేస్తాను, వెంటనే గొడవ వదిలిపోయింది. నువ్వు బాగులేదు నువ్వు అంటావు, నాకు బాగులేదు ఈ మాట అంటాను. ఏం చేస్తావు వెంటనే? అలా ఎప్పుడు చేయకూడదు, మర్యాద కాదు. ఇష్టం వచ్చిన కామెంట్స్ అందులో పెట్టకూడదు. ఇవాళ మొత్తం లోకమైపోయిన అందరి జీవితాలు కూడా. అది స్మార్ట్ ఫోన్ ని ఎలా వినియోగించాలో చూడండి, కానీ బాగా వినియోగపడుతుంది. నిన్నటి ఉదాహరణ చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఒక విదేశంలో టర్కీ ఇటలీలో 51 మంది పిల్లలు ఉండే స్కూల్ బస్సుని పెట్రోల్ పోసి అంటించే ప్రయత్నం చేశాడు ఒక తీవ్రవాది. మొత్తం 51 మందిని కాపాడింది స్మార్ట్ ఫోన్, ఓన్లీ స్మార్ట్ ఫోన్. ఎలాగో తెలుసు, ఇటలీలో ఒక జాతీయ వ్యతిరేకవాదం ఉంటుందండి అక్కడ. దక్షిణాఫ్రికా వాళ్ళని వీళ్ళు చేరనివ్వట్లేదని వాడికి కోపం ఉంది. వాడు స్కూల్ బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బస్సులో 50 మంది పిల్లలు ఎక్కితే ఆ బస్సు తీసుకుని వాడే హైజాక్ చేసి, రోజు ఉండే డ్రైవరే, జీతం తీసుకోడు, 20 ఏళ్ళుగా ఇటలీలో ఉంటున్నాడు. ఇటలీ పౌరసత్వం ఉంది ఆయనకి. నమ్ముతారు కదండి. ఇంకా తీసుకెళ్లిపోయి మూలకి తీసుకెళ్లి మొత్తం ఇగో కట్టి మారేశారు వేళ్లతో. ఇప్పుడు పెట్రోల్ పోతున్నాడు, పిల్లల మీద పెట్రోల్ పోసాడు, బస్సు మీద పెట్రోల్ పోసాడు. వాడి దగ్గర లైటర్ ఉంది, అంటించబోతూ ఉంటే మొత్తం సెల్ ఫోన్లన్నీ ముందే లాక్కున్నాడండి. ఒక పిల్ల చాలా తెలివిగా 4వ తరగతి చదివే అమ్మాయి వాడికి అందకుండా సెల్ ఫోన్ ఎక్కడో పెట్టేసింది.
తెలివి, చావు తెలివి అంటారు దాన్నే. అది ఆ పిల్ల నెమ్మదిగా వీడు అంటించబోతూ ఉంటే నెమ్మదిగా ఫోన్ తీసి నొక్కు వాళ్ళ నాన్నకి చెప్పింది, మేమంతా బర్న్ అయిపోతున్నాం డాడీ అని. వెంటనే ఇటలీ కాబట్టి ఇండియాలో అయితే కష్టం అమ్మా, వాళ్ళు పోలీస్ స్టేషన్కి చెప్పారు. వెంటనే 30 మంది పోలీసులు స్పాట్లోకి వచ్చారు. అది మొత్తం బస్సు చుట్టూ మురిగారు. వాడు భయపడ్డాడు, కంగారు పడ్డాడు. వాడు కంగారు ఆసరాగా తీసుకున్నారు, వాడిని కిందికి లాగారు, అరెస్ట్ చేశారు. మొత్తం పిల్లల్ని రక్షించారమ్మా. బస్సు కాలిపోయింది కానీ పిల్లలు మొత్తం బతికారు. ఓన్లీ బికాస్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ అండ్ సెల్ ఫోన్. అదొక్కటి ఆ పిల్ల చేతిలో ఉంది. వెంటనే అటువంటి దానికి ఉపయోగించాలి. అంతేగాని ఐ లవ్ యూ చెప్పడానికి, బేడముద్దలు పూయడానికి కాదు ఉపయోగించాలి, దానికి ఉపయోగించాలి. ప్రాణ ప్రమాదం వచ్చినప్పుడు అత్యవసరంగా సమాచారం అందించాలంటే ఉపయోగపడాలి. కానీ ప్రతిదీ మనకు తెలుసున్న ప్రతిదీ ఏబిసిడీల దగ్గర అన్ని అందులో పెట్టడమా, ఎవరికో చెప్పడమా, వాడి వ్యాఖ్యానాలు ఎక్కడ? ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసంతో మనం ఉండాలి. ఆ ఆత్మవిశ్వాసాన్ని, పరమాత్మ విశ్వాసాన్ని కలిగించడానికి జగత్తంతటా జేఎన్టీయు అనంతపురం యొక్క ప్రతిభను వ్యాపింపజేయడానికి ఈ నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.